అంటే వినదేంటంటే లోపల చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ కొంచెం మాటలు ఒకటి హెయిర్ కట్ చేశారు, అది అవమానకరంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. హెయిర్ ఎలా పడితే అలాగా, అంటే గుండు కంటే కొంచెం పొడుగు కట్ చేశారు, అంటే కొంచెం హెయిర్ ఉంది ఇంత, అంటే వెళ్ళిన వాళ్ళందరినీ కట్ చేస్తే అతను ఫీల్ అయ్యి ఉండేవాడు కాదు. అతను ఒక్క హెయిర్ మాత్రం కట్ చేశారు. కట్ చేసేటప్పుడు గుండు కొట్టండి వాడికి అన్నారట డిపార్ట్మెంట్ వాళ్ళే. మీరు అజయ్ బాబు గారి ప్లేస్కి రావాలనుకుంటున్నా లేకపోతే ఏంటి ఎట్లా? నేను పాపులర్ అవడానికి వచ్చా, నాకు ఫ్యాన్స్ పెంచుకోవడానికి వచ్చాను, నేను పేరు తెచ్చుకోవడానికి వచ్చా. ఎవడైతే అంటున్నాడో ఏదో అప్పటికప్పుడు నిలబడి అరిచేసి తర్వాత వెళ్ళిపోయి బిర్యానీ తిని పడుకునేవాడు. జాన్ పాల్ గారు కూడా ఉన్న మాట చెప్పినందుకు ఆయన కూడా అట్లానే ఆడిపోతున్న మాట కాదు, అది డబ్బు తీసుకొని అన్నమాట. మళ్ళీ అవును, ఉన్నదే చెప్తున్నాను అసలు వినండి. ముందు మీ కార్యాచరణ ఏంటి? రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్స్కి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఒక్కొక్క అభ్యర్థిని నిలబెట్టడానికి ఇండిపెండెంట్గా సిద్ధంగా ఉన్నాం. ప్రతి రంగంలో మెయిన్ ఫ్రంట్ లైన్లో క్రైస్తవుడు ఉండాలి, సైన్ అథారిటీలో క్రైస్తవుడు ఉండాలి, రాజకీయాల్లో క్రైస్తవుడు ఉండాలి, కలెక్టరేట్లో క్రైస్తవుడు ఉండాలి, ఫ్రంట్ లైన్లో ఉండాలి. కానీ మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏదో చేయడానికి అని చెప్పి ఆయన సంథింగ్ ఏదో అమౌంట్ గురించి ఏదో, నేను ఇష్టమైతే ఇస్తాడు, నేను నచ్చకపోతే ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అనుకో, నీకేంటి ప్రాబ్లం, నీకేంటి నొప్పి? ఆర్థిక సాయం చేయండి అని చెప్పి వేరే వాళ్ళతోటి ఇలా అడిగిస్తున్నాడు. సరే అడుగుతాం, ఏంటి అనేది తప్పు కదా? ఎవరిని మాట్లాడి అలా చేయడం? అడిగేవని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ముందు ఏది ఏం జరిగినా కానీ మేము అడుక్కోవడం అయితే ఆపం, మా ఇష్టం అని అంటారు. ఇచ్చేవాడికి లేని బాధ మీకు ఎందుకంటాను నేను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని కలవడం జరిగింది. వెల్కమ్ టు ఐరా మీడియా అండి. వెల్కమ్ అభినయ్ దర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరు మన అజయ్ బాబు గారిని కలిసారు అనేసి విన్నాను. కలిసాను. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాడండి, ధైర్యంగా ఉన్నాడు, చాలా సేఫ్టీగా ఉన్నాడు. అంటే వినదేంటంటే లోపల చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ కొంచెం మాటలు ఇబ్బంది పెట్టడం లేదు, కానీ ఉన్నది చెప్పాలంటే రెండు మాత్రమే ఇబ్బందులు. ఒకటి హెయిర్ కట్ చేశారు, అది అవమానకరంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. హెయిర్ ఎలా పడితే అలాగా, అంటే గుండు కంటే కొంచెం పొడుగు కట్ చేశారు, అంటే కొంచెం హెయిర్ ఉంది ఇంత. ఓకే, ఆ హెయిర్ కట్ చేశారు ఒకటి, అంటే వెళ్ళిన వాళ్ళందరినీ కట్ చేస్తే అతను ఫీల్ అయ్యి ఉండేవాడు కాదు. అతను ఒక్క హెయిర్ మాత్రం కట్ చేశారు. కట్ చేసేటప్పుడు గుండు కొట్టండి వాడికి అన్నారట డిపార్ట్మెంట్ వాళ్ళే. ఓకే, అదొకటి. అతను వెళ్ళిన తర్వాత 3 రోజుల వరకు కూడా డ్రెస్సులు ఇస్తుంటే డ్రెస్సులు కూడా లోపల పంపించకుండా అలా పెట్టేశారు. 3 రోజులు వేసుకున్న డ్రెస్తోనే నిన్న ఈవినింగ్ వరకు అదే డ్రెస్తోనే ఉన్నాడు 3 డేస్కి. తర్వాత ఫుడ్ క్యాంటీన్ కోసమని ఫుడ్కి డబ్బులు ఇస్తే కూడా బయట ఆ క్యాంటీన్కి సంబంధించిన ఫుడ్ కూడా అతనికి ఇవ్వట్లేదు. అట్లా బయట నుంచి ఏది పంపించకుండా చేస్తున్నారు. ఈ 2 ప్రాబ్లమ్స్ తప్ప తిట్టడం, హరాస్ చేయటం కానీ కొట్టడం కానీ ఇలాంటివి ఏం చేయలేదని చెప్పాడు క్లియర్గా. ఓకే, ఫైన్. ఆయన అయితే కొంచెం సేఫ్లోనే ఉన్నారు కదా? సేఫ్గా ఉన్నారు, ధైర్యంగా ఉన్నాడు. నైస్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి ఒక యాంకర్గా నేను నా బాధ్యత నేను చేయాలి కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఎవరైతే అజయ్ బాబు గారి మీద కేసు పెట్టడం జరిగిందో వాళ్ళు ఎందుకు కేసు పెట్టారో మీకు నిజంగా తెలుసా? తెలియదు? తెలుసు అండి. ఓకే, అందులో ఎవరెవరు ఏ సెక్షన్ల మీద పెట్టారో కూడా మీకు తెలుసా? ఏ సెక్షన్స్లో పెట్టారో తెలియదు, కానీ ఎందుకు పెట్టారో అయితే తెలుసు, పెట్టింది ఎవరో తెలుసు. ఓకే, ఎవరు ఒకసారి మీ మాటలో చెప్పండి, ఎవరెవరు? మొదటగా ఇప్పుడు రన్ అవుతున్న ఏ కేసు మీద జైలుకి తీసుకెళ్లారో అది వచ్చేసి ఆరోగ్యస్వామి జోసఫ్ అనే వ్యక్తి పెట్టినటువంటి కేసు. అది చాలా ఓల్డ్ కేసు అట, 6 months 7 months బ్యాక్ ఎప్పుడో సికింద్రాబాద్ తుకారం గేట్లో అతను కేసు పెట్టాడు. ఆ కేసుని వెలికి తీసి దాని మీద మనోడిని అరెస్ట్ చేశారు. 6 months బ్యాక్ పెట్టారు, అది లాంగ్ బ్యాక్. అవునా? ఫ్రెష్ కేసు కాదు అది. ఓకే, కానీ అది ఫ్రెష్ కేసు అనేసి ఇవాళ నాకు తెలిసింది. లేదు ఫ్రెష్ కేసు. నేను చెప్తాను, మీరు చెప్పాలి, మీరు చెప్పండి. ఫ్రెష్ కేసు కాదు, కొంచెం లాంగ్ బ్యాక్ కేసే. దాన్ని తీసి ఆ కేసు మీద ఇతన్ని అజయ్ బాబుని అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. ఇంకొకరు ఇంకా మన హమారా ప్రసాద్ ఒకటి కేసు పెట్టినట్టుగా తెలిసింది.
అమర ప్రసాద్ గారి మీద అండి. పెట్టాడు అన్నట్టుగా అమర ప్రసాద్ గారు పెట్టారు. అన్నట్టుగా. ఓకే. తర్వాత ఈ హైందవ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళందరూ కలిసి ఐక్యతగా వాళ్ళకి ఒకటి ఏదో గ్రూప్ ఉంటుందట, ఉమ్, వాళ్ళందరూ కలిసి ఉప్పల్లో పెట్టారు కేసు. వాళ్ళందరూ కలిసి 4 చోట్ల వాళ్ళు పెట్టారు, మొత్తం 6 చోట్ల కేసు ఫైల్ చేశారు. ఓకే. 2012లో ఒక కేసు ఉంది, ఆ కేసు కూడా బయటికి తీశారు. ఆ కేసు మీద కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, అంటే టోటల్గా ఏంటంటే ఇతన్ని వాంటెడ్లీ ఇబ్బంది పెట్టాలి అని ఉన్నవి లేనివి ఎప్పుడో పెట్టినవి చిన్నది పెద్దది అని చూడకుండా అన్నీ వెలికి తీసి అన్నీ ఇతని మీద రుద్దుతున్నారు ఇప్పుడు. ఉమ్. ఆ ప్రయత్నం జరుగుతుంది. ఓకే. సో అలా చూసుకుంటే ఇప్పుడు అజయ్ బాబు గారు చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఆయన వెనక్కి తీసుకున్నారా, తీసుకోలేదా? వెనక్కి తీసుకోవటానికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? మనతో లేడు, జైల్లో మనతో ఉన్నాడు. లేడు అని కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడి ఉంటారు లేదా కలిసి ఉంటారు. ఉమ్. సో ఆ టైంలో ఆ యొక్క వ్యాఖ్యల వల్లే నన్ను ఇట్లా చేశారు అని చెప్పడం జరిగిందా, లేదా పాత వాళ్ళు అంటే పాత కేసులు కూడా అవన్నీ కూడా తిరిగి నా మీద రుద్దడం జరిగిందని పాత కేసైనా కొత్త కేసైనా అన్నీ ఒకదాని మీదనే. హైందవులకు సంబంధించిన దేవీ దేవతలు దూషించారు. 2012లో ఎక్కడ దూషించారండి? ఏదో ఉందట మరి, స్టార్టింగ్ లో కూడా ఏదో ఎక్కడో చేశారు అన్నట్టుగా ఉంది. 2012 అంటే మరి అప్పుడే మన మీడియా యూట్యూబ్ ఛానల్స్ అవి లేవు కదా, ఏమి లేవు అప్పుడు. కానీ ఆ టైంలో కూడా ఏదో ఉందట చిన్నది మైనర్గా ఎక్కడో, దాన్ని కూడా బయటకు తీస్తారని తెలిసింది. ఓకే. సరే, అభినయ్ గారు, సరే మీరు మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అజయ్ బాబు గారి వైపు ఉన్నారా, లేకపోతే పగడాల ప్రవీణ్ గారి వైపు ఉన్నారా? న్యాయం వైపు ఉన్నానండి. పగడాల ప్రవీణ్ గారు కానీ అజయ్ బాబు గారు కానీ, రేపు ఇంకొక పాస్టర్ వచ్చినా ఇంకొక క్రైస్తవుడు ఆ స్థానం అలాంటిది పడుతున్నారో వారి పక్షాన్ని నేను ఉంటాను. న్యాయం కోసం ఫైట్ చేస్తాను. ఇప్పుడు అదే చేస్తున్నాను అనేసి అంటే డెఫినెట్గా చేస్తున్నాను. ఓకే. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసు ఏదైతే ఉందో ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ ఎలివేట్ అయిందల్లా అజయ్ బాబు గారు మాత్రం అనేది అందరికీ తెలిసింది, అవును, వేరే ఎవరు లేరు. ఆ తర్వాత అజయ్ బాబు గారు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కళ్ళు మాత్రమే అజయ్ బాబు గారి వైపు నుంచున్నట్టు కనిపిస్తుంది, అక్కడ వేరే కూడా ఎవరు లేరు. సో ఇప్పుడు అజయ్ బాబు గారి ప్లేస్లోకి ఇప్పుడు మీరు అంటే అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల గారి ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మీరు అజయ్ బాబు గారి ప్లేస్కి రావాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి ఎట్లా? ఎందుకంటే ఇవన్నీ కూడా నా క్వశ్చన్స్ కాదు ఇవి. ఓకే. ఎందుకంటే మీరు ఆల్రెడీ కామెంట్స్ అవన్నీ కూడా చదువుంటారు, లేదా మీరు వినుంటారు, కొన్ని వీడియోస్లో కూడా అవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే అండి, మన ఇండియన్స్ యొక్క హ్యూమన్ నేచర్, మన భారతీయుల యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని పట్టుకొని లాగే ప్రయత్నమే చేస్తారు తప్ప, సరే ఒకటి అనుకుందాం, ప్రవీణ్ పగడాల గారి విషయంలో అజయ్ బాబు నిలబడి ఫేమ్ అయ్యాడు, ఇప్పుడు అజయ్ బాబు విషయంలో అభినయ్ నిలబడి ఆ స్థానంలోకి రావాలనుకుంటున్నాడు అన్నది ఎవరో వేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, సరే నేను ఫేమ్ అవ్వటానికే వచ్చా, నేను పాపులర్ అవ్వటానికే వచ్చా, నాకు ఫ్యాన్స్ పెంచుకోవడానికి వచ్చాను, నేను పేరు తెచ్చుకోవడానికి వచ్చా. ఎవడైతే అంటున్నాడో అభినయ్ దర్శన్ పేరు కోసం నిలబడ్డాడు, జనాల్ని పెంచుకోవడానికి నిలబడ్డాడు, ఫేమ్ కోసం నిలబడ్డా, పాపులారిటీ కోసం నిలబడ్డాడని ఎవడైతే వాగుతున్నాడో వాడిని గురించి వచ్చి నిలబడమనండి. వాడిని ఒక అదే కాదు ఇంకా చాలా ఉంది ఇక్కడ. చెప్తున్నా ఫస్ట్ ఈ పాయింట్, మీరు అడిగిన ప్రశ్న ఇదే కాబట్టి వాడు వచ్చి నిలబడమనండి, వాడు కూడా ఫేమ్ అవుతాడు కదా, వాడికి కూడా పాపులారిటీ వస్తుంది కదా. రావడానికి దమ్ము ధైర్యం సత్తా లేని పనికిమాల వెధవలే ఇలాంటి మాటలు మాట్లాడతారని నా ఉద్దేశం. ఇక్కడ నిలబడి టైంకి తిండి లేక, రాత్రికి సరైన నిద్ర లేక, ఎక్కడ ఉంటున్నామో సరిగ్గా తెలీదు, మాకు ఇక్కడ సరైన మేము బంధువులు లేరు, నాకు ఫ్రెండ్స్ లేరు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో వస్తువులు పడి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడి ఇక్కడ ఉండి ప్రయాసపడుతున్నాం, తన కుటుంబీకులు కూడా కష్టపడుతున్నారు, మేము ప్రయాసపడుతున్నాం. ఇంత ప్రయాసపడుతున్నదంతా విడిచిపెట్టి ఫేమ్ అవుతున్నాడు అభినయ్ దర్శన్ ఈ రోజు కాదు ఫేమ్ అవుతున్నాడు అని కదా అవ్వాలనుకుంటున్నాడు, సమస్య లేదు. అభినయ్ దర్శన్ ఈ రోజు ఫేమ్ అవ్వాలనుకోవట్లేదు. నేను ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది, నన్ను అభిమానించే వాళ్ళు వేలాది మంది ఉన్నారు, నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో 30,000 మంది ప్లస్సే ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేను సిపిఎఫ్ అనేది ఒకటి ఫామ్ చేశా, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్, అది వేరేగా అన్నారు, సిపిఎఫ్ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకున్నాం. కానీ కొంతమంది మరలా నాకు ఈ మధ్యకాలంలో మా గ్రూప్లో ఉన్న వాళ్ళు కొన్ని డిస్కషన్స్ అయిన తర్వాత మార్చుకున్నాను, మరలా సిపిఎఫ్ అని ప్రారంభించాను. ఎప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణించిన 2వ రోజు ప్రారంభించాను. ఎందుకు? క్రైస్తవులకు అన్యాయం జరిగితే నిలబడి పోరాడేవాడు ఒక్కడు కూడా లేడు. ఏదో అప్పటికప్పుడు నిలబడి అరిచేసి తర్వాత వెళ్ళిపోయి బిర్యానీలు తిని పడుకునేవాడు తప్ప
నిలబడి కంటిన్యూస్గా న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి లేడు క్రైస్తవులకని అప్పుడు నేను ఇనిషియేట్ తీసుకొని నేను ముందుకు వచ్చి సిపిఎఫ్ అనేది ఫామ్ చేసి నాలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిస్వార్థంగా ఫైట్ చేయడానికి జస్టిస్ కోసం నిలబడగలిగితే ఎప్పుడైనా ఎక్కడికి రమ్మని పిలిచినా ఏ ఊరికి రమ్మని పిలిచినా నాతో ట్రావెల్ అవ్వగలిగే వాళ్ళు ఎవరైనా దమ్ము ఉంటే తెగింపు కలిగిన వాళ్ళు ఉంటే ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధం కలిగిన వాళ్ళు ఉంటే నాతో జాయిన్ అవ్వండి అని పిలుపునిచ్చినప్పుడు ఈరోజు 10,000 మంది నన్ను అభిమానిస్తున్నారు. దీనికి తెగింపు కావాలా, ఏదైనా పోగొట్టుకునే ధైర్యం కావాలా. నేను ఇంత రిస్క్ చేస్తున్నా, దీంతో పాటు పాపులారిటీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఫేమ్ కోసం రాలా, దాంతో పాటు వచ్చాను కాబట్టి పాపులారిటీ వచ్చింది. పాపులారిటీ వస్తుందని నేను రాలేదు, నేను వచ్చాను కాబట్టి పాపులారిటీ వచ్చింది. ఎవడైతే వాగుతున్నాడో ఫేమ్ అవ్వాలనుకుంటున్నాడు, అజయ్ లాగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడని అనుకొని నన్ను చూసి 10 మంది అనుకొని అభినయ్ లాగా మేము కూడా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఇంకో 10 మంది నిలబడతారు కదా. అలా అనుకోకనే కదా ప్రాబ్లం. ఇప్పుడు అజయ్ నాకు ఇన్స్పిరేషన్ అనుకొని, కానీ ఇప్పుడు అజయ్ లాంటి స్థానం కాబట్టి అవని మరి ఏదైనా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ముందులో ఎవ్వరు కూడా రాలేదు. అలా ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం జరిగింది. అవును, ఎందుకు అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఒకడు చచ్చిపోతే తప్ప యూనిటీ రాదు. అది మన క్రిస్టియానిటీ, అది కూడా పూర్తిగా ఉండదనేసి కదా ఇప్పుడు చెప్పేది. అది తాత్కాలికంగా టెంపరీగా 4 రోజులు ఐక్యతగా ఉంటారు. మేము క్రైస్తవులో మేము పోరాడతామంటారు తప్ప 4 రోజుల తర్వాత ఎవడి పని వాడిది, ఎవడి చర్చి ఎవడి మినిస్ట్రీ వాడు చూసుకుంటూ బిజీ అయిపోతారు. తర్వాత ఈ టాపిక్ మాట్లాడితే కూడా బిజీగా ఉన్నామండి, మీరు వెళ్ళండి, మేము చూద్దాంలేండి, నెమ్మదిగా చూద్దాంలేండి, ఇలా డౌన్ అయిపోతారు. స్లో అయిపోయి కామ్ డౌన్ అయిపోతారు. ఎవరు నిలబడిన దాని మీద ఒక స్టాండ్ మీద ఫైట్ చేసి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ దీని వెనక ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు, సిఐడిని కలవచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. విడిచిపెట్టకుండా పోరాడగలిగే దమ్ముంటే న్యాయం అదంటే అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి విషయం ఒక 2 నిమిషాలు చర్చిద్దాం. ఓకే, ప్రవీణ్ పగడాల గారి కేసు ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చేసింది నిజం చెప్పాలంటే. సో దానిని ఒప్పుకునే సిచ్యువేషన్స్లో క్రైస్తవ్యం లేదు కాబట్టి పోలీసు వారు దాన్ని ఆపుతున్నారు అనే చిన్న న్యూస్ కూడా బయట వైరల్ అవుతుంది. ఇప్పుడు క్రైస్తవులు ఒప్పుకుంటే వాళ్ళకి ఎందుకు, ఒప్పుకోకపోతే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగేది ఎప్పుడండి? నిజాలు బయటపడినప్పుడు, కానీ ఆ నిజాలని తట్టుకోలేనప్పుడు మాత్రమే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వస్తే. ఇంకా ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మేము చొక్కాలు ఇప్పామంటే మామూలు మనుషులం కాదు, మేము ఊచ కోత కోస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ క్రైస్తవంలో. ఓకే, నిజాలు నిర్భయంగా తెలుస్తాయి అని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఈ మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమనంటే మేము మా చేతిలో బైబిల్ ఉంది, మేము నమ్మిన ప్రభువు శాంతి స్వరూపుడు కాబట్టి మేము సైలెంట్ ఉంటున్నాం, లేదా ఒక్క నిమిషం కాదు మేము ఒక్కసారి బయటకు వచ్చి చొక్కాలు ఇప్పి మేము నుంచున్నాము అంటే ఎవడోలా తట్టుకోవడం అన్నట్టు మాట్లాడడం. ఇవన్నీ అన్నవాళ్ళు ఎవరో కాదని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఎవడైనా కానీ అలా అనటం తప్పు. ఒకసారి చొక్కా ఇప్పుడు నిలబడుకోమని చెప్పండి, బయట వచ్చి ఎండకి చర్మం కాలిపోతుంది, కంటి కూడా కనిపించలేదు ఆ మనిషి కూడా, జరిగేదే ఉండదు. రైట్, అలాంటి వ్యాఖ్యలు చేయటం అనవసరం. ఇప్పుడు అలాంటి ఒక్కడు మాట్లాడినా, నేను అలాంటి వ్యాఖ్యలు చేసినా క్రైస్తవులు పిచ్చోళ్ళు కాదు. నేను చొక్కా చింపుకుంటాను, బైబిల్ పక్కన పెడతాను, గన్ను పట్టుకుంటాను అన్నంత మాత్రాన ఏ క్రైస్తవుడు కూడా నాకు సపోర్ట్ చేయడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఇన్సిడెంట్ అయ్యి దగ్గర ఎన్ని రోజులు అవుతుందండి? ఒక 2 వారాలు, 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. అవుతుంది కదా, అయిపోయింది. ఈ 2 వారాల తర్వాత అయినా లేకపోతే దానికి ముందైనా ఉన్నవాళ్ళు ఎంతమంది, దానికి ముందు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు 2 వీక్స్ తర్వాత ఉన్నవాళ్ళు ఎంతమంది? అంటే పెద్దల కోసం అడుగుతున్నారు, పెద్దవాళ్ళైనా సరే క్రైస్తవులైనా సరే మొత్తం అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. లీడర్స్గా ఎవరైతే ఉండి వాయిస్ని రైజ్ చేశారో వాళ్ళందరూ కూడా కామ్ డౌన్ అయిపోయి వాళ్ళ మినిస్ట్రీస్లో చర్చెస్లో బిజీ అయిపోయారు. కానీ క్రిస్టియన్ సొసైటీ, 2 స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్ సొసైటీ అంతా కూడా అదే ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఇది గమనించి, డిపార్ట్మెంట్ వాళ్ళు అది గమనించి, వీళ్ళల్లో 15 రోజులు అయిపోతున్నా సరే ఇంకా ఉద్రిక్తత తగ్గటం లేదు, ఈ వేడి వాతావరణం తగ్గటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ కనుక విడుదల చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ ధర్నాలు చేస్తారన్న భయంతో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే క్రైస్తవులందరినీ కూడా ఫోకస్, ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న ఫోకస్ని డైవర్ట్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి అజయ్ బాబుని తీసుకొచ్చి కిడ్నాప్ రీతిలో అరెస్ట్ చేసి చెంచల్గూడలో పడేశారు.
ఇప్పుడు క్రైస్తవ్యం అంతా కూడా 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవులు ప్రవీణ్ పగడాల కోసం ఎదురు చూసేవాళ్ళు, పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం అడిగేవాళ్ళు. ఇప్పుడు అందరూ అదే క్రైస్తవులు. అజయ్ బాబుకి ఏమైంది, మీకు ఎలా అనిపిస్తుందా? ఎప్పుడు వస్తాడు, ఎందుకు అలా చేశారు, అజయ్ బాబు సేఫేనా, ఇటు తిరిగేశారు అందరూ. ఈవెన్ నేను కూడా మొన్నటి వరకు వినండి ప్రవీణ్ పగడాల గారి పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం మొన్నటి వరకు ప్రశ్నించే నేను లాస్ట్ 3 days నుంచి అజయ్ బాబు విషయంలో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక మనిషి రెండింటిని డీల్ చేయలేడు కదా. సో గవర్నమెంట్ చాలా టెక్నిక్గా, చాలా తెలివిగా, జ్ఞానంగా క్రైస్తవ సమాజం అంతటిని కూడా నాలాగా ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడే వాళ్ళందరినీ కూడా చాలా నాలెడ్జ్ ఉపయోగించి షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు మీకు అలా అర్థమైంది, అదే వాస్తవం, అదే అర్థమైంది, మీకు అలా అర్థమైంది. అదే ఎందుకంటే ఒక విషయం ఏంటంటే జనాలందరూ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు అట్లా చూసుకుంటే అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల జనాలు ఇప్పుడు ఏమన్నా ఐస్ పెట్టుకుని చల్లబడతారా ఏంటి? లేదే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికే ఒక విధంగా చెప్పాలంటే ఒకానొక థాట్లో ఉన్నారు. ఏది చాలామంది కొన్ని వ్యాఖ్యలు ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, చొక్కాలు ఇప్పేస్తే మేము అది ఇది అనేది. సో కొన్ని భద్రతా రాహిత్యమైనటువంటి కొన్ని చర్యలు ఏమన్నా జరుగుతాయేమో, వాటికి ఏమన్నా ఆ సంఘటనలకు ఏమైనా తావివ్వాల్సి వస్తుందేమో అనే చిన్న ఆలోచనతో ఆగి ఉంటారేమో. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడో రెడీ అయిపోయిందండి, అంతా ఓకే అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిజం అనేది తట్టుకోవడానికి, అంటే ఒప్పుకోవడానికి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లీడర్స్ అని మీరు ఎవరినైతే అంటున్నారో వాళ్ళు సిద్ధంగా లేరు. అండ్ క్రైస్తవ్యంలో వాళ్ళ మాటలని ఎవరైతే కొంతమంది కాంగ్రిగేషన్ ఎవరైతే ఉన్నారో నమ్మక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే రెడీగా లేరు. సో దాని మీద తప్పితే వేరే ఏం లేదండి. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ వచ్చినటువంటి ఒక వార్త కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. సో ఇంకా ఇక్కడ ఇంకొక మాట నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఫేమ్ కోసం వచ్చారా లేకపోతే దేనికోసం వచ్చారా అని మనం పక్క పెడదాం. కాకపోతే డబ్బుల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా. సో వాళ్ళల్లో మీరు ఒకరుగా మారే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయని కొంతమంది నమ్ముతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? మొరిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను మీకు సమాధానం చెప్తాను. డబ్బు కోసం అడ్డదారి తొక్కేవాడిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రంగాన్ని వదిలేసి బైబిల్ పట్టుకుని సేవకు వచ్చేవాడిని కాదు. రెండవది, నేను డబ్బు కోసం ఆశపడి డబ్బు సంపాదించాలనుకునేవాడిని అయితే ఈ పాటికి నా దగ్గర ఏ ఇన్నోవా కారో, ఏ కాస్ట్లీ కారో, లేదంటే ఏ ఫార్చునరో, ఏ బిఎండబ్ల్యూ మెయింటైన్ చేసేవాడిని. నాది చాలా డొక్కు కారు, ఆ దొంగలు కూడా ఎత్తుకెళ్ళటానికి కూడా ఇష్టపడరు. నేను అలాంటి కార్ని వాడుతున్నా. నా స్థాయిలో నాలాంటి హోదాలో వాడబడుతున్న సేవకులు చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర 7-seater ఇన్నోవా కారు కానీ, లేదంటే 7-seater ఫార్చునర్ కానీ, 7-seater ఎక్స్యూవీ కానీ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు అసలు వాళ్ళు ఎలా కొనగలుగుతున్నారా అని. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ వాడబడుతుంటా నేను. నెలలో 20 రోజులు మీటింగ్లకు వెళ్తా నేను. నాకు ఫేమ్ ఉంది, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. కంటిన్యూస్గా మీటింగ్స్కి వెళ్తుంటా. 2018 నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్కి వెళ్తా. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో. ఈ మధ్య కోవిడ్కి కూడా వెళ్ళొచ్చాను. నేను కారు ఎందుకు కొనలేకపోతున్నాను? ఫోన్లు చేసి కారు ఎలా కొంటున్నారండి మీరు, ఇల్లు ఎలా కొన్నారండి మీరు, ఎలా మెయింటైన్ చేస్తారంటే దేవుడు ఇచ్చాడంటారు సింపుల్గా. అదే మరి నాకైతే దేవుడు డైలాగ్ తప్పితే వేరే చెప్పరు. ఇక ఆ సమాధానం నేను ఎప్పుడైతే వింటానో సైలెంట్ అయిపోతా. మరి దేవుడు అంతే, ఇంకా ఏం చేయలేం. చేతులు కట్టుకుని ఓహో సరే అయితే దేవుడు నాకు ఇవ్వటం లేదు అందరికి ఇస్తున్నాడు అనుకొని సైలెంట్ అయిపోయి ఇంట్లో డిస్కస్ చేస్తాయి. ఎవరిని అడిగినా ఇదే డైలాగ్ చెప్తున్నారు, దేవుడు ఇచ్చాడు. మరి నాకు దేవుడు ఎందుకు ఇవ్వలేదేంటి అని అంటారు. నేను సంపాదించాను దేవుని కూడా. మీరు ఇప్పుడు అది చూడండి, సత్యాన్ని కప్పిపుచ్చడానికి దేవుడిని అడ్డు పెట్టుకొని మాట్లాడే మాటలు అవి నాకు తెలుసు. అంటే మీరు అడిగిన ప్రశ్న డబ్బు సంపాదించడానికి, అంటే నేను డబ్బు సంపాదించే వ్యక్తిని అయితే ఈ పాటికి నా బ్యాంకు బ్యాలెన్స్ ఒక 50 లక్షలు ఉండాలి. నా బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడు 5,000, 10,000, 20,000 కంటే ఎప్పుడు ఎక్కువ ఉండదు. నా స్థాయి చాలా చిన్నది. నాకు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, నాకు సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు, సరైనటువంటి మెయింటెనెన్స్ నాకు లేదు. ఎందుకంటే నేను మీటింగ్స్కి వెళ్తాను, వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకుంటాను, వస్తాను. వాళ్ళు ఇచ్చిన కానుక నాకు ట్రావెలింగ్కే సగం అయిపోద్ది. డబ్బు సంపాదించుకోవడమే నాకు కాన్సెప్ట్ అయితే, మెయిన్ కంటెంట్ అయితే ఈ పాటికి లక్షలు సంపాదించేవాడిని. ఓకే, ఏదో ఇప్పుడు వచ్చి సంపాదించాల్సిన అవసరం లేదు కదా. సరే, మీరు ఇప్పుడు వచ్చి సంపాదించాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఇక ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా అడిగేది కూడా అదే క్వశ్చన్. మీరు ఇదే ఎట్లా అంటే నిబద్ధతతోటి ఉంటారా,
లేక ఆ నిబద్ధతని దేవుడు నాకు ఇచ్చాడు అనేసి వాళ్ళలాగానే మాటలు చెప్పి తర్వాత అంటే మీరు ఆన్ కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ చేసుకొని ఇది ఫుటేజ్ పెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. తప్పకుండా ఇప్పుడు చెప్తున్నా, అభినయ్ దర్శన్ అనే వ్యక్తికి ఉన్న డ్రీమ్ ఒకటే, నేను చచ్చిపోయే లోపల నా బ్యాంకులో రూపాయి ఉండకూడదు, హ్మ్. నాకంటూ ఏ ప్రాపర్టీస్ ఉండకూడదు, హ్మ్. నేను సంపాదించిందంతా హ్మ్. 100 రూపాయలు 90 రూపాయలు అనాథ పిల్లలకి, విధవరాన్లకి, నిరుపేదలకి, హ్మ్. వికలాంగులకి సహాయం చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకొని హ్మ్. మనిషి ఎలా బ్రతికాడా అనేది పుట్టుకలో ఉండదు, చచ్చిపోయినప్పుడు అర్థమవుతుంది. బ్రతికే మనిషి బ్రతుకులో చావు గొప్పగా ఉండాలి. హ్మ్. నా ఆశ అంతే ఏంటంటే నా చావు గొప్పగా ఉండాలి, నేను సంపాదించింది కనీసం అభినయ్ దర్శన్ మాకు సహాయపడ్డాడని 1000 మంది చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది నేను చచ్చిన తర్వాత. నా కాన్సెప్ట్ అదే. అది ఫైన్ అండి. ఎట్లా అంటే దాని గురించి నేను చెప్పాలంటే ఒకటే మాట, ఒకరిని కించపరచడం, ఒకరిని క్వశ్చన్ చేయడం, ఒకరిని అంటే ఒకరి నమ్మకాలని వమ్ముగా చిత్రీకరించడం తప్ప, అవన్నీ చేయడం తప్ప మిగిలిన ఏం చేసినా సరే మీరు హ్యాపీగానే ఉంటారు అండ్ మీరు మీ అభివృద్ధి కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అందులో ఎట్లాంటిది లేదు. బట్ ఇక్కడ వచ్చేసేసి మీకు వికేఆర్ అనే ఒక పర్సన్ తెలిసే ఉంటుంది మీకు. తెలుసు. సో వికేఆర్ అంటే మీ దృష్టిలో ఏంటి? వీకేఆర్ అంటే నాకు అంత పెద్ద అటాచ్మెంట్ లేదు, కానీ తెలుసు, మాట్లాడాను, కలిశాను, 4-5 సార్లు కలిశాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అజయ్ బాబు గారి మీద చాలా వరకు అలిగేషన్స్ ఆయనే వేశారు. అవును. ఆయన వేయడమే కాకుండా ఏదో ప్రూఫ్స్ అని కూడా పెట్టడం జరిగింది. కానీ మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏదో చేయడానికి అని చెప్పి ఆయన సంథింగ్ ఏదో అమౌంట్ గురించి ఏదో పెట్టారు అని చెప్పేసి కూడా అది ఆయన చేసిన మిస్టేక్ విన్నాను. 100% ఇక్కడ అదే మిస్టేక్ మరి అజయ్ బాబు గారు కూడా చేశారు కదా. ఎప్పుడు చేశారు? ఆయన కూడా పెట్టారు కదా మణిపూర్ విషయంలోనా? మణిపూర్ ఖర్చు మణిపూర్ అదే అయిపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడితే మళ్ళీ మీరు మణిపూర్ అంటే అజయ్ బాబు మిస్టేక్ చేశారంటే ఎక్కడ చేశారు? ఇప్పుడు ఏ అంశంలో? ఇప్పుడు వికేఆర్ ఏ తప్ప అయితే చేశారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన గురించి ఏదో పెడుతున్నాను, నాకు ఇంత ఆర్థిక సాయం పంపించండి అనేసి మాట్లాడారు కదా. అజయ్ బాబు ఎప్పుడు మాట్లాడే చెప్పండి, అది కూడా పాయింట్ చెప్పండి. పోలీసులు అరెస్ట్ చేయడానికి ఫస్ట్ డేనో సెకండ్ డేనో మరి అది ఏం మాట్లాడారు? ముందు రోజు ఏం మాట్లాడాడు? నేను ఇట్లా 2000 మందికి అన్నం పెట్టాలనుకుంటున్నాను, భోజనం పెట్టాలనుకున్నాను, తలకు ఒక 100 రూపాయలు చొప్పున అని చెప్పేసి చేయడం జరిగింది. సరే, ఇప్పుడు నేను దీనికి క్లారిటీ ఇస్తాను. మొత్తం క్లియర్ గా, ఎందుకంటే రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది. నాకు అర్థమైంది, ఇది రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే ఒకవేళ రేపటి రోజు ఆయన వచ్చి చూసినా ఆయన కూడా రాంగ్ వేరే అనుకుంటారు. సో లెట్ మీ కంప్లీట్. సో ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా సేమ్ వికేఆర్ లాగానే, వికేఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాగానే పోల్చకండి. ఈయన వర్షన్ చెప్పండి. వికేఆర్ తో నేను పోల్చడం కాదండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన సేమ్ అదే ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన డబ్బులు అడిగారు, అదే నేను అడుగుతున్నాను. ఈయన డబ్బులు అడిగారు, అదే మీరు కన్వే చేస్తారు, కానీ నా క్వశ్చన్ నేను అడగాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళిద్దరికి కంపేర్ చేయకండి అని అంటున్నారు. ఇప్పుడు వికేఆర్ సపరేట్ అండ్ ఆయన సపరేట్ అని మీరే చెప్తున్నారు, అండ్ ఈయన థాట్ వేరు ఆయన థాట్ వేరు అని మీరే చెప్తున్నారు. కానీ వికేఆర్ గారే ఈయన ఎవరైతే అజయ్ బాబు గారు ఉన్నారో ఆయన గురించి కూడా మొత్తం ప్రూఫ్స్ తో సహా బయట పెట్టానని చెప్పి చెప్పిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఇప్పుడు ఈయన కూడా అమౌంట్ అడిగారు. ఇప్పుడు అదే దాన్ని ఈయన కూడా 2000 మందికి అన్నం పెట్టాలనుకున్నాను కాబట్టి ఒక కూడిక చర్యలాగా సంథింగ్ ఏదో పరిచర్యలాగా వాళ్ళందరికీ కూడా పెడుతున్నాము, తలకు 100 రూపాయలు చొప్పున ఎంతో అనుకుని ఇట్లా ఇంత అవుతుంది 2,50,000 అనేసి ఆయన పెట్టడం జరిగింది. సో దానికి జనాల నుంచి పూర్తి స్పందన మంచిగా వచ్చిందా, పాజిటివ్గా వచ్చిందా సెకండరీ. బట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. పాజిటివ్ నేను ఫస్ట్ దీని గురించి కాస్త పాజిటివిటీ అనేది తర్వాత మాట్లాడదాం. పేర్లు చెప్పారు కాబట్టి ఇద్దరికి డిఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూ అవ్వండి. సరే అయితే మీరు చెప్పండి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. వికేఆర్ గారు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఏదో కార్యక్రమం చేస్తున్నామని డబ్బు అడిగారు. ఆ అజయ్ బాబు కూడా ప్రవీణ్ పగడాల గారి కార్యక్రమం ఏదో చేస్తున్నానని డబ్బు అడిగారు. ఈ ఇద్దరి విషయాలు ఒకటేనంటే కాదని నేను అంటాను. చెప్పండి. అజయ్ బాబు అడిగింది కరెక్టే, అందులో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు చెప్తాను. చెప్పండి. వికేఆర్ అడగటం తప్పు, ఎందుకు తప్పు కూడా చెప్తాను. చెప్పండి. వికేఆర్ గారు అడిగింది ఏంటంటే మేము ఏఐసిసి అంటే ఏఐసిసి ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, అందులో చాలామంది టీమ్ మెంబర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి రాజమండ్రి నడిబొడ్డున దాదాపుగా 20,000 మందికి చుట్టూ, అంటే టోటల్ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ పిలుపునిచ్చి 20,000 మందికి సరిపడా అక్కడ ఏర్పాట్లు చేసి
20,000 మందికి భోజనాలు పెట్టి అక్కడ మీటింగ్ చేయాలనుకున్నారు. ఆదరణ కూడిక అంటే ఈయన జ్ఞాపకార్థం చేయాలనుకున్నారు. అయితే అదే టైంలో ఆ డిస్కషన్ జరుగుతుంది. జస్ట్ ఇది చేద్దాం ఇలా అనుకుంటున్నాం అన్నప్పుడు వికేఆర్ గారు అక్కడ ఏమండి 20,000 మంది అంటున్నారు కదా, ఆ భోజనాలకు అయ్యే ఖర్చు నేను అంతో ఇంతో నేను పెట్టుకుంటాను అని అంటే ఆ లీడర్స్ సరే అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. దే డి నాట్ సే ఎస్, దే డి నాట్ సే నో. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగే ఈయన వీడియో రిలీజ్ చేశాడు అకౌంట్ నంబర్స్ పెట్టి. ఏమని చేశాడు, మేము ఇక్కడ చేస్తున్నాం పలానా రాజమండ్రిలో పలానా ఏప్రిల్ 10వ తారీఖున పలానా వేమగిరి సెంటర్లో చేస్తున్నాం కాబట్టి 20,000 మందికి భోజనాలు ఖర్చు నేను ఆ భారాన్ని నేను తీసుకున్నాను, నా వంతుగా నేను చేస్తానని. కాబట్టి 20 లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే నాకు కష్టం కాబట్టి మీరందరూ కూడా 20 లక్షలు భోజనానికి, కాబట్టి మీరు తలా చేయి వేసుకొని మీరు తోచింది మీరు స్పాన్సర్ చేయండి అని ఫోన్పే, గూగుల్ పే నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 2 అకౌంట్ డీటెయిల్స్ ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కొంతమంది నాకు ఫోన్ చేశారు, కొంతమందికి నేను ఫోన్ చేశాను. ఇలా చేస్తున్నాడు ఏంటి, అప్పుడే బెగ్గింగ్ స్టార్ట్ చేశాడని నాకు ఒక 5-6 మంది పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. నేను అన్ని వివరాలు కనుక్కున్నప్పుడు ఇవి తెలిసింది. డిస్కస్ చేస్తుండగానే మనోడు అడిగేసి అది ఎస్ఆర్నో చెప్పకముందే అనౌన్స్ చేసేసి అప్పటికే ఫండింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏది తేలలేదు, డేటు కన్ఫర్మ్ కాల, ఆ వెన్యూ కన్ఫర్మ్ కాలేదు, ఏది కన్ఫర్మ్ కాల. మనోడు మాత్రం కలెక్షన్ మొదలు పెట్టేశారు. ఇది పెద్దవాళ్ళని అడిగితే అంటే ఆ కమిటీ పెద్దవాళ్ళ లీడర్స్ని, పెద్దవాళ్ళు ఎవరినైతే వాళ్ళని అడిగారు వేరే పాస్టర్ గారు. మేము అతనికి చెప్పలేదు, నువ్వు ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు, ఏదో నేను ఫండ్ చేస్తానని అంటున్నాడట. దానికి కూడా వీళ్ళు ఓకే చెప్పలేదట. అసలు వెన్యూ డేట్ ఫిక్స్ కాలేదట. ఇవి ఏవి ఫిక్స్ కాకముందు ఎలా అడుగుతాడు, అలా అడగడం తప్ప కదా, తప్పే. నలుగురు కలిసి చేస్తున్నప్పుడు, ఒక 30 మంది 100 మంది కలిసి చేస్తున్నప్పుడు 99 మంది ఓకే చెప్పిన తర్వాత నేను ఫండ్ అడుగుతానండి నా ఛానల్ నుంచి అన్నప్పుడు 99 మంది కూడా అగ్రి చేశాక అప్పుడు అడగాలి. రైట్, అది కరెక్ట్. కానీ ఈయన చేసింది ఏంటంటే వాళ్ళు ఓకే అనకుండా, డేటు ఫిక్స్ కాకుండా, ప్లేస్ ఫిక్స్ కాకుండా, ఏది డిసైడ్ అవ్వకుండా, చేద్దామా వద్దనేది కూడా తేలకుండా ఆ మాటలు జరుగుతూ ఉండగానే హడావుడిగా ఇదే అవకాశం దొరికింది డబ్బు దోచుకోవడానికి అన్నట్టుగా ఈయన యూట్యూబ్లో మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి ఆయనకి ఏదో డబ్బులు వేశారంట. మరలా వెంటనే రియలైజ్ అయ్యాడు, పెద్దవాళ్ళు మాట్లాడారు, ఏదో ఆయన్ని గట్టిగా అరిచినట్టున్నారు. వెంటనే అకౌంట్లన్నీ చూపించాడు, ఫోన్పే డబ్బులు చూపించాడు, ఇంత వచ్చింది, మీ అందరికి వెనక్కి వేసేస్తాను, నాకు వద్దు, వాళ్ళని చేసుకొని అని చెప్పి ఇవంతా పెంట చేస్తాడు ఆయన సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ 10వ తారీఖు మీటింగు ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది. ఓకే, పోస్ట్పోన్ అయింది, ఎప్పుడో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎంతవరకు వచ్చేసింది డబ్బులు మనకు తెలియదు. ఆయన అన్నది ఏంటంటే 95,000 వచ్చింది. ఒకవేళ మా పెద్దవాళ్ళని అడుగుతాను, కావాలంటే ఇస్తా, లేదంటే ఎవరిది వాళ్ళకు నేను రిటర్న్ కొట్టేస్తా అని ఆయన చెప్పాడు. క్లియర్. ఇది ఆయన వర్షన్. ఆయన చేసింది తప్పు. 10 మందితో కలిసి చేస్తున్నప్పుడు ఒంటరిగా డబ్బు అడగడం తప్పు, వాళ్ళు కూడా ఓకే అనకుండా. ఇప్పుడు అజయ్ బాబు విషయానికి వద్దాం. అజయ్ బాబు కోటీశ్వరుడు, లక్షాధికారి కాదు, ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు, సరైనటువంటి సపోర్ట్ లేదు ఆయనకు ఫైనాన్షియల్ గా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఖమ్మం టౌన్ లో చెయ్యాలనుకున్నది అజయ్ బాబు ఒంటరిగా. ఆయనకు లీడర్స్ కానీ పెద్దలు కానీ లేరు. ఆయన ఒంటరిగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఈ టేకప్ చేసిన తర్వాత దానికి మేమిద్దరు మాట్లాడుకున్నాం. దానికి 2-3 లక్షలు అవుతుందని నాతో కూడా మాట్లాడాడు. అయితే నేను మన ఫాలోవర్స్ ఉంటారు కదా, అవి నేను కొంత కలెక్ట్ చేస్తాను, ఎందుకంటే అంత డబ్బులు నన్ను పెట్టుకోలేను, ఒక 30,000-40,000 పెట్టుకోగలను నేను. కాబట్టి ఏదైనా ఒక 20,000 అయితే నేను ఆల్రెడీ కట్టేశానని కూడా చెప్పాడు. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ కట్టేసి అప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన్ని అభిమానించే వాళ్ళని అడిగాడు. తప్పేముంది, అది ఒక్కడు చేయలేడు. కాబట్టి ఇప్పుడు 100 రూపాయలు నేను ఖర్చు పెట్టాలంటే పెడతా, 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే నా వల్ల కాదన్నప్పుడు నన్ను అభిమానించే వాళ్ళని నేను అడగడం తప్పు కాదు. ఎవడు నన్ను తప్పు పట్టడానికి వీలు లేదు. ఇచ్చేవాడికి లేని బాధ, అడిగేవాడికి లేని బాధ నీకెందుకు? నేను ఇష్టమైతే ఇస్తాడు, నేను నచ్చకపోతే ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అనుకో, నీకేంటి ప్రాబ్లం, నీకేంటి నొప్పి? అది నా ఇష్టం. నా క్యాపబిలిటీకి మించి నేను చేస్తున్నప్పుడు ఏదైనా కార్యక్రమాన్ని అప్పుడు నేను చేయడం ఎందుకు అని నేను చేస్తే మంచిదే కదా ఒక వ్యక్తి కోసం. లేదండి, ఒక చిన్న మాట. ఇప్పుడు యూఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ సమ్ వర్క్, అలాంటప్పుడు మీరు దాన్ని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సింపుల్ లాజిక్, బిల్డింగ్ కింద ఉన్నారండి మీరు, దెర్ ఇస్ నో లిఫ్ట్, కానీ మీకు చేతనైంది ఒక మూటని మాత్రం ఆప్సోపల మీద మీరు ఎత్తుకుని తీసుకుని వెళ్ళగలరు. కానీ ఓవర్గా ఆలోచించి ఒక 2 మూటలు పైన ఎక్కువ వేసుకుని మీరు మెట్లెక్కి పైకి వచ్చే లోపల ఏం జరుగుతుంది? నడుము పడిపోద్ది,
నా శక్తికి మించిన బరువు వేసుకున్నా కూడా జబ్బులు వస్తాయి, ఎముకలు ఇరిగిపోతాయి కదా. ఇప్పుడు నేను అనేది కూడా ఏంటంటే ఇప్పుడు శక్తికి ఫైనాన్షియల్ గా నీ వల్ల కాకపోతే ఫైనాన్షియల్ గా లేనప్పుడు ఉమ్. ఇప్పుడు అడిగి మీరు ఎందుకు చెడు అవటం, కరెక్ట్ అయిపోయిందా? మీ ప్రశ్న అయిపోయిందా? అడిగి ఎందుకు చెడు అవటం? ఓకే. అలాంటప్పుడు మీరు అసలు అడగకుండా ఉండి చేయాల్సింది మీ ఓన్ గా మీ ఇంటి దగ్గర ఒక 10 మందిని అంటే పిలిచి నీ శక్తి ఎంతో దానికి అంతే. తగ్గట్టు చేసుకో. దాని తగ్గట్టు అంతేనా? చేసుకోవచ్చు అది కదా. ప్రశ్న అయిపోయిందా? అంతేగా. నేను ఒక ప్రశ్న అడుగుతా తిరిగి. చెప్పండి. మీకు అప్పులు ఉన్నాయా? అప్పు ఉందా? అప్పు బొచ్చెడు ఉంది, ఉందా? చెప్పలేను కూడా. ఎందుకు చేశారు? ఉమ్. ఎందుకు చేశారు? అది నేను మీ ఇప్పుడు సంపాదన ఎంతో ఉమ్. దాంట్లో బతికుండొచ్చు కదా, అప్పు ఎందుకు చేశారు? నా సంపాదన కంటే కూడా నేను ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదండి మరి ఎందుకు బియాండ్ అప్పు అయింది? ఎందుకంటే నాకు అప్పుడు జాబ్ లేదు. జాబ్ లేదు, దాంట్లో జాబ్ లేదు, బతకాల్సింది. జాబ్ లేదు, ఉన్న దాంట్లో బతకాల్సింది. లేదు. ఇప్పుడు మీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఉమ్. రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు నేను ఒక్కడే అనుకోండి, అది వేరు. ఉమ్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. అది ఉమ్. ఇప్పుడు నాతో పాటు నన్ను మా నాన్నగారు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు కొంతమంది నేను చూసుకోవాలన్నప్పుడు ఉమ్. ఐ హ్యావ్ టు. ఉమ్. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను చేయాలి, తప్పదు. ఇంకా అది ఉమ్. ఉమ్. ఐ హ్యావ్ టు. ఓకే. అది కూడా ఏంటంటే బియాండ్ కాదు. ఉమ్. ఏదంటే గొప్పలకి వెళ్ళిపోయి కార్లు కొనుక్కుని లేకపోతే ఇల్లులు కొనుక్కుని అది అప్పులు చేసి కూర్చో, అది కాదు. ఉమ్. గడవాలి, ఉమ్. ఆ టైంకి గడవాలి. ఉమ్. దట్స్ ఇట్. మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం వస్తే ప్రపంచంలో మనిషి చెప్తా, వినండి. కింద నుంచి ఇప్పుడు బరువు మీకు ఒక్క నిమిషం శక్తికి ఉండండి. మించిన బరువు వేసుకొని అది వస్తే- శక్తికి మించిన బరువు. ఆ, అవునా? ఉమ్. శక్తికి మించిన బరువు అంటే ఏంటి అర్థము? ఏంటి అర్థం? మీకు మీ వల్ల కానప్పుడు ఉమ్. మీ శరీరం ఎంతైతే మోస్తుందో ఉమ్. అంతే మీరు మొయ్యాలి. ఉమ్. అదే అది విధంగా బరువు విషయంలోనే అదే వర్కౌట్ విధంగా అవుతుంది తప్ప అదే విధంగా ఫైనాన్షియల్ గా వర్కౌట్ అవ్వదు. పక్క వర్కౌట్ కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉమ్. చూడండి. ఇప్పుడు మా క్రిస్టియన్స్ విషయానికి వస్తే ఉమ్. క్రిస్మస్ వస్తుంది, ఉమ్. అలాగే హిందూస్ కూడా వాళ్ళ పండుగ వినాయక చవితి అవి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర డొనేషన్ కలెక్ట్ చేస్తారు. ఉమ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వచ్చిన ఏమన్నా మనం ఇప్పుడు క్రైస్తవుడు వస్తాడు, ఉమ్. నేను స్టార్ పెడుతున్నాను సార్, మీరు ఏమెంత వచ్చిందంటే రేయ్ నీ శక్తి ఎంతో అంతలో పెట్టు, చిన్న స్టార్ పెట్టుకో ఉమ్. అని అంటాడా? ఉమ్. పోన్లే పాపం ఇప్పుడు పెట్టుకుంటా. మీకు వచ్చే వినండి. కాంగ్రిగేషన్, ఆ. ఇప్పుడు మీరు చర్చ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా కాంగ్రిగేషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? ఏం కాంగ్రిగేషన్? ఇప్పుడు మీకంటే ఒక సంఘం ఉంది, ఉమ్. ఎగ్జాంపుల్ ఉమ్. ఆ అది ఇది అని అన్నారు. ఉమ్. వినాయక చవితికైనా దేనికైనా సరే దానికి ఏమైనా విధి ఉందా? ఏంది? మామూలుగా ఒక గ్రూప్ సంఘం ఏమైనా ఉందా? వినాయక చవితి సంఘం అని సంఘం ఏం లేదు లేదు కదా. అని నేను ఇప్పుడు అంటుంది ఏంటంటే ఇప్పుడు గొప్పగా నేను- చేయాలనే మీరు ఆలోచన చెప్పడం- ఉన్నప్పుడు మీరు 10 మంది చెప్పడం సహాయం అంటే- అడుగుతారు. మీరు చెప్పడం ఏంటంటే ఉమ్. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు మేము కూడా అలానే బ్రతుకుతున్నాం, అలానే మేము అడుగుతున్నాం అని చెప్పడం అనేది సొసైటీ తప్పు అంతే, అంటున్నా. ప్రపంచం అది. ప్రపంచం అంటుంది ఏంటంటే, ఏదైనా వినండి కానివ్వండి. చెప్తాను. కొంతమంది మనుషులు ఉమ్. కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా సింప్లిసిటీగా ఉంటారు. అవును. చిన్న కారు, సింపుల్గా డ్రెస్, ఒక కోట్ వేయరు, ఒక గ్రాండ్ వాచ్ పెట్టరు, రింగులు గోల్డ్ ఏమి ఉండదు. వారి వెనకాల ఎంత ఉంటుంది తెలుసా? లక్షల కోట్లు ఉంటాయి. అది వాళ్ళ అది మైండ్ సెట్. అది Right. ఇప్పుడు నేను ఏ పని చేపట్టినా సరే అప్పు చేసైనా సహాయం తీసుకునైనా గొప్పగా చేద్దామన్న ఆలోచన నాది. ఉమ్. ఈ ఆలోచన వాళ్ళు వేరుంటారు, ఆలోచన విధానం వాళ్ళు వేరుంటారు. ఇప్పుడు అజయ్ది కూడా ఇదే మైండ్ సెట్టే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కోసం ఒకటి చేస్తున్నాం, ఇది ఒకటి చేశామంటే గుర్తుండిపోద్ది జనాలకి, ఉమ్. గొప్పగా చేద్దాం చేసేదేదో అనుకున్నాడు. ఉమ్. నాకు శక్తి సరిపోదు అనుకున్నాడు. ఉమ్. శక్తి సరిపోదు కాబట్టి ఇంటి దగ్గర చేస్తే బాగోదు, గొప్పగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన మీరు ఒక మాట అన్నారు, మీ చర్చి వాళ్ళని అడగండి అంటే చర్చిలో ఎవరు ఉంటారు? ఇతను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఇప్పుడు ఇతన్ని ఎవరిని అడిగాడు బయట? అరే నేను నచ్చకపోయినా మీరు ఇవ్వాల్సిందే, మీరు ఇస్తేనే మర్యాద ఉండదు లేదంటే అని అప్పుడు అన్నాడా? ఏమన్నాడు అలా అంటే ఇతను? ఎవరు ఊరుకుంటారు? వినండి, మీరేం కంగారు ఇతను పడకండి. ఏమన్నాడు? నేను ఫంక్షన్ చేస్తున్నా, ఉమ్. నాకు శక్తి సరిపోదు, మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే తలాగో 100 రూపాయలు ఇస్తే 2.5 లక్షలు అవుతుంది, చేస్తాను అన్నాడు. ఉమ్. ఇప్పుడు ఇచ్చేవాడు ఇతని మాట నచ్చితేనే ఇస్తాడా, నచ్చకపోయినా ఇస్తాడా? నేను వినండి, చెప్పేది అదే వినండి. అండి. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉంది? లేదు ఇది ఎట్లా అంటే మనుషుల్ని కన్విన్సింగ్ చేసి డబ్బులు అడగడం అనేది తప్పు అని నా ఉద్దేశం అని నేను అంటున్నా. కన్విన్స్ చేయటం కాదండి, కన్విన్సింగ్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. మీరు సింపుల్ చెప్తున్నా. మీరు ఎప్పుడైనా సరే ఒక మాట కన్విన్సింగ్ అంటే ఏంటంటే వాడు ఒప్పుకోకపోయినా ఇప్పుడు సేల్స్ బాయ్ చేస్తాడు, మేడం అది మేడం ఇది మేడం ఏదో చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ఆ అబద్ధాన్ని కూడా నిజం చేయడానికి ట్రై చేస్తాడు. అజయ్ బాబు చేసింది కన్విన్సింగ్ కాదు, కన్వే చేశాడు. కన్వే వేరు, కన్విన్స్ వేరు. కన్వే అంటే చేస్తున్నది చెప్పడం, కన్విన్స్ అంటే వాడికి కన్వే చేసే విధానంలోనే కన్విన్సింగ్ కూడా ఉండొచ్చు కదా అని నేను అంటున్నా. ఇప్పుడు ఒకటి అంటున్నానండి, కన్విన్స్ చేసినా నచ్చనోడు ఇస్తాడా? ఎవడుగా గిట్టనోడు ఇస్తాడా? ఎవడు? అజయ్ బాబు పేరే తెలియనోడు ఇస్తాడా? పొమ్మంటాడు. ఇష్టపడినోడే ఇస్తాడు కదా. Right. ఇప్పుడు ఇష్టపడినోడు ఇస్తున్నాడు, ఇతను అడుగుతున్నాడు. వీళ్ళిద్దరికి నొప్పి లేనప్పుడు మూడో వాడికి నొప్పి ఎందుకు? అంటే వాడికి ఇవ్వడు, వాడికి ఎవడు ఇవ్వడు కాబట్టి
తీసుకునేవాడిని బట్టి ఇచ్చేవాడిని బట్టి వాడికి నొప్పి, వాడికి ఎక్కడో కాలుతుంది. అదే వాడిని అడగమనండి. ఇప్పుడు అభినయ దర్శన్ అడిగితే సోషల్ మీడియాలో లక్షల మంది ఇస్తారు, వేల మంది ఇస్తారు, కనీసం 10 రూపాయలన్నా వేస్తారు. అది నాకున్నటువంటి ఫేమ్, అది నేను సంపాదించుకున్నటువంటి మంచి పేరు. నన్ను అంటాడు ఒకడు, అభినయ దర్శన్ బెగ్గింగ్ చేస్తున్నాడు, డబ్బులు కలెక్ట్ చేస్తా. నువ్వు చేయరా నా ప్లేస్లోకి వచ్చి, నీ కెమెరా పెడతా, లైటింగ్ పెడతా, అన్ని సెటప్ చేస్తా, నేనే రికార్డ్ చేసి నేనే ఎడిటింగ్ చేసి మంచి తమ్నేల్ పెడతా. నాకు స్తోమత లేదు, నేను ప్రవీణ్ పగడాల గారిది కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, నాకు తలా ఒక 10 రూపాయలు వేయని చెప్పి అడుగు. నీకు పిల్లి కూడా బిచ్చమైంది, నీకు పైసా ఏడవడు, నీ బతుకు అది, నీ జీవితం అది. నీకు ఎవడు ఇయ్యడు కాబట్టి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళని చూస్తే నీకు అసూయ, కుళ్ళు ఓర్చుకోలేని తత్వం. అలాంటి వాళ్ళు కుక్కలు మరుగుతారండి. అలాంటి వాళ్ళని చూసి మనం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, సమస్య లేదు అసలు. ఓకే, ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అజయ్ బాబు చేసే పని ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంకా అదే కాకుండా బెయిల్ గురించి, బెయిల్ ఎట్లా అంటే ఆ బెయిల్ గురించి కూడా ఆర్థిక సాయం చేయండి అని చెప్పి వేరే వాళ్ళతోటి ఇలా అడిగిస్తున్నాడు. సరే అడుగుతాం ఏంటి అనేది తప్పు కదా. ఎవరిని మాట్లాడి చేయడం, అడిగేవని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ముందు అడిగేవన్నీ ఆ ప్రశ్న అడిగేవని తీసుకొచ్చి కూర్చోబెట్టామనండి. బెయిల్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది తెలుసా? లక్షలు అవుతాయి. ఆరమో భారమో వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ వల్ల కానప్పుడు వాళ్ళు అడుగుతారు నోరు తెరిచి. అక్కడ కూడా నచ్చేవాడే ఇస్తాడు, నచ్చనోడు ఇవ్వడు. వీడికేంది నొప్పి అంటే నేను అంటే ఏదేమైనా కావాల్సింది వాళ్ళకి, అడిగేది వాళ్ళు, ఇచ్చేది జనాలు. వీడెవడు మధ్యలో మాట్లాడడానికి? అదే ఏం జరిగినా కానీ మేము అడుక్కోవడం అయితే ఆపం, ఇది అడుక్కోవటం కాదు అని అంటారు జనాలు అనేది. అదే అంటున్నాను నేను. వీళ్ళు అడుక్కుంటూ వీళ్ళు ప్రతి చిన్నదానికి కూడా అడుక్కోవడం అనేది కరెక్టా కాదా? ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అంటే శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఇదే అనేది కూడా మాట్లాడుతున్నారు. దాని విషయంలో మీరేమంటారు? ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలండి. వాళ్ళు అడిగితే ఎవరన్నారు ఆ మాట? కరుణాకర్ సుగుణానా, హమారా ప్రసాద్? కరుణాకర్ సుగుణ పేరే కనుక చెప్తే ఎవడోడు ముక్కు మొహం తెలినాడు శవాల మీద పేలాలు ఏరుకుంటారు, చిల్లర ఏరుకుంటారు అన్నాడు. సరే నువ్వు చస్తే నీ శవం మీద చిల్లర కూడా పడదు. పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అడ్డం పెట్టుకుని ఆయన మీద ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరుని పెట్టుకుని అడుక్కోవడమే కాకుండా ఇప్పుడు ఆ అజయ్ బాబు ఎవరైతే లోపల ఉన్నారో ఆయన బెయిల్కి కూడా వీళ్ళు అడుక్కున్నారంటే ఇప్పుడు దాన్ని ఏమనాలి, దేంతో వీళ్ళని చెయ్యాలి అనే ఏమనకూడదు. అబ్బా అజయ్ బాబు ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు రా, ఇంతమంది డొనేట్ చేస్తున్నారు బెయిల్ కోసం డబ్బులు అడిగితే అని గొప్పగా తీసుకోవాలి తప్ప అడుక్కుంటున్నారు, బిచ్చం ఎత్తుకుంటున్నాడు అని అనాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? జనాలందరికీ కూడా ఒక విషయం క్లియర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వక్రీకరించడం కూడా ఇంత అందంగా వక్రీకరించొచ్చని నాకు ఎక్కడ అర్థమైంది. ఇది వక్రీకరించడం కాదండి, ఎందుకంటే మీకు ఇది వ్యంగ్యంగా అనిపించచ్చు. సరే ఇప్పుడు చాలా ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నా జనాలు కనుక చూస్తే దీన్ని వక్రీకరించుకోవడంలో ఏదంటారు చూడండి, వక్రీకరించుకోవడంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది పాస్టర్లా అని మాట్లాడతారు. నేను చెప్పే సత్యం మీకు వ్యంగ్యంగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు పని చేద్దాం, చెప్పండి. కెమెరా పెట్టుకుందాం ముందు. ఫస్ట్ నేను మాట్లాడతా. ఏమని మాట్లాడతాను? ఏదో పలానా వ్యక్తి బెయిల్కో, లేదంటే హాస్పిటల్ ఖర్చులకో, లేదంటే ప్రవీణ్ పగడాల గారి ఏదో ఆధారం కూడికకో కొంచెం డబ్బులు అవసరం ఉంది, నా శక్తి సరిపోదు, వినండి అని నేను అడుగుతా. నా తర్వాత అజయ్ బాబు అడుగుతాడు, ఆ తర్వాత మీరు అడగండి. వినండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని అడుగుతాను. పోనీ ఇంకొకటి ఎవడో పేరు పెడుతున్నాడు కదా, తప్పు చూపిస్తున్నాడు కదా, వాడిని కూర్చోబెట్టి అడిగిద్దాం. ఎవరికి ఇస్తారంటారు సహాయం ఎవరికి చేస్తారంటారు? ఎవరికి చేస్తారు? అజయ్ బాబు చేస్తారు, నాకు చేస్తారు. ఆ మూడోవాడు ఎవడైతే మమ్మల్ని తిరుగుతూ కూర్చున్నాడో మనకి పైసా కూడా రాదు. వాడు సొక్కా ఇప్పి చేతులు పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నా రూపాయి బిల్ల కూడా పడదు అని చేతిలో. మరి బాధ అదే. అరే మాకు ఎవడు ఇవ్వడరా, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారా? మేము అడిగినా మరి వీళ్ళకి ఎలా ఇస్తున్నారు? మేము ఫెయిల్ అయిపోయామే డొనేషన్ కలెక్ట్ చేయడంలో. వీళ్ళు అడగంగానే యూట్యూబ్లో టక అకౌంట్లో పడిపోతున్నాయి. రే ఇచ్చేవాడికి లేని బాధ మీకు ఎందుకంటాను నేను. అలా అనేవాళ్ళు మీ క్రిస్టియానిటీలో ఉన్న ఎవడైనా ఇక్కడ మీరు క్రిస్టియన్స్ కాదు, పరమతస్తులు కాదు, ఎవరు కాదు. ఎవడన్నా కూడా వాడు ముష్టోడు కంటే దరిద్రుడే. వాడికి ఎవడైతే ఏంది మరి. ఇప్పుడు అన్నవాడే ముష్టోడు అంటే మరి అడుక్కునేవాడు పరిస్థితి ఏంది? అడుక్కునేవాడు కాదు ఇక్కడ, సహాయం కోసం అడిగేవాడు వేరు. సహాయం కోసం అడిగేవాడు. ఏ సహాయం కోసం అడుగుతున్నాం? మా తిండికి అడుగుతున్నామా? మా బట్టకు అడుగుతున్నామా? మా పిల్లలకి బట్టలు కొనడానికి అడుగుతున్నామా? ఇల్లు కట్టుకోవడానికి అడుగుతున్నాం, కారు కొనడానికి అడుగుతున్నాం. కారు కొన్నాం, దాంట్లో డీజిల్కి డబ్బులు లేవని అడుగుతున్నామా? దేనికి అడుగుతున్నాం? మేము ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాం, ఇది నా ఒక్కడితో కాదు, అందరం కలిసి చేద్దాం అనడం తప్పు కాదు, ఎప్పటికైనా తప్పు కాదు. సరే 100 సార్లు అడగచ్చు. సరే ఒకవేళ సపోజ్ మీరు అట్లానే అడిగారు, ఓకే, అడిగిన తర్వాత మీరు చెప్పిన దానికంటే కూడా డబల్ వచ్చింది,
డబుల్ ఒక 5 10 లక్షలు రెట్లు ఎక్కువరని ఎక్కువ రాని నేను 1,00,000 అడిగాను. నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, 1,00,000 ఎక్కువ అడిగా, వచ్చింది. 10 లక్షలు వచ్చింది. వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఎంతైతే అయ్యిందో దాన్ని మాత్రం పెట్టి మిగిలిన మనీ ఏం చేస్తారు మీరు? మిగిలింది ఇంకో కార్యక్రమం టేకప్ చేస్తా, ఇంకో కార్యక్రమం పక్కగా. ఇప్పుడు సమస్య లేదు. మీకు ప్రతిదీ కూడా డీటెయిల్స్ కంపల్సరీ వస్తాయి అనుకుంటున్నారు, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు మీరు సపోజ్ అజయ్ బాబు గారిని నమ్మారు, అజయ్ బాబు గారి దగ్గర నుంచి ప్రతిదీ కూడా లెక్క కరెక్ట్గా మీ దగ్గరకు వస్తుందని మీరు నమ్ముతున్నారు ఆయన్ని? అజయ్ బాబుని లెక్క నేనేవాడు కోనికిస్గా కొట్టం కానీ ఆ లెక్క గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకే లెక్క గురించి? లెక్క గురించి ఇన్ ద సెన్స్ మామూలుగా ఇంత అన్నారు కదా, ఎంత వచ్చింది అని మీరు మాట్లాడతారా, లేకపోతే ఎంత ఎంత రానివ్వండి, మనకెందుకు? తక్కువ వస్తే చేతి నుంచి పెట్టుకుంటాడు, అప్పు చేస్తాడు. ఎక్కువ వస్తే దాచుకొని ఇంకొక కార్యక్రమానికి పెడతాడు. అసలు ఎంత వచ్చింది అడగడం నేనెవడిని? నేను రూపాయి ఇచ్చేటోని కాదు, నేను సహాయం చేసి సపోర్ట్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, జనాలు అడగొచ్చు కదా. నేను సపోర్ట్ చేస్తుంది అజయ్కి కాదు. ఆ స్థానంలో ఎవరున్నా మంచి పని చేయటానికి, శక్తికి మించిన పని చేయటానికి, డబ్బు కోసం, డొనేషన్ కోసం అతన్ని ఇష్టపడే వాళ్ళని అడగటంలో అది అజయ్ బాబు కావచ్చు. వరకు వస్తాయా ఆగిపోతాయంటే ఆగిపోయేలాగా మేము చెయ్యము. ఫైనల్ అయ్యే వరకు అది 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మేము బ్రతికున్న వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం. అలా కేసులు జరుగుతూనే ఉంటుంది కోర్టులో. అంటే మీరు నిజాన్ని మాత్రం ఒప్పుకోను అంటారు? ఏ నిజాన్ని? ఏ నిజం వచ్చినా కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి రెడీ ఉన్నాం, నిజాన్ని చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటున్నా. వాళ్ళు రెడీగానే ఉన్నారు, మీరు సిద్ధంగా లేదు. వాళ్ళు రెడీగానే ఉన్నారు నిజాన్ని కప్పడానికి, అసత్యాన్ని బయటికి చెప్పడానికి. అది మీరు అనుకుంటున్నారు? అదే వాస్తవం. లేదు లేదు, అదే వాస్తవం. నిజాలు అనేది బయటకు వస్తాయి. నిజంగా నిజమే కనుక అయ్యుండుంటే ప్రభుత్వం ఎవరికి భయపడదు, ప్రభుత్వం భయపడదు, ఎవరికి భయపడలేదండి. డిపార్ట్మెంట్ కాకపోతే ఏంటంటే మీ యొక్క లేదు, ఇక్కడ వీళ్ళు మనుషుల యొక్క మేలుని కోరుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు భారతీయులే, ఓకే, ఏదో మతాలు వేరైనంత మాత్రాన అది వేరే కాదండి. ప్రతి ఒక్కరు కూడా భారతీయులు, ఇండియన్స్ కాబట్టి మేబీ వాళ్ళ ప్రాస్పెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఆలోచించే విధానంలో వాళ్ళు ఆలోచిస్తున్నారేమో, ఎవరు తెలుసు. ఆలోచించి డిపార్ట్మెంట్ భయపడుతుంది ప్రజలకి భయపడవు, ప్రజలకు భయపడి దాచుతారా? ఇప్పుడు ఒకటండి, ప్రజలకి రియాక్ట్ అవుతారో, ఎలా రెస్పాండ్ అవుతారో అని చెప్పి చేతికి వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని 10 రోజుల నుంచి చెప్పకుండా దాచిపెట్టారా? అంటే అది కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళు దాచిపెట్టారని ఇప్పుడు దాకా మనం అనుకున్నాం, కానీ నిజం చెప్పాలంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా, అది పలానా రోజు వస్తుంది 11 o'clock అని చెప్పి. అది ఏమైంది, వచ్చిందా అని నేను 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు అనుకున్నాం, భ్రమపడ్డాం. ఓకే, మేము అనుకున్నది తప్పు అని ఇప్పుడు అర్థమైంది మాకు. ఓకే, ఎందుకంటే చాలా చాకచక్యంగా, చాలా ఇంటెలిజెంట్గా, నేను ఇప్పుడు ఇదివరకే చెప్పాను, ప్రవీణ్ పగడాల గారి పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న క్రైస్తవుల దృష్టిని అజయ్ బాబు వైపుకు మరలించడానికి ప్లాన్ చేసి అజయ్ బాబుని జైల్లో పెట్టించేశారు. అది కూడా అక్రమంగా అరెస్ట్ చేసి. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ మర్చిపోయింది. అజయ్ బాబు బయటికి వస్తాడా రాడా, ఎప్పుడు వస్తాడు ఈ ప్రశ్నలో ఉంది. ఈవెన్ నేను కూడా ఈ అంశం మీదనే మాట్లాడుతున్నా ప్రస్తుతానికి చాలా చోట్ల. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ని ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి చక్కగా వాళ్ళ చేతికి ఇచ్చి పంపించేశారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు వెళ్ళి అడుగుతారా? అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మేము ఫ్యామిలీకి అందజేశాం, అక్కడ వెళ్ళి తెలుసుకోండి. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అడుగుతారా ఇందులో ఏముందో మీకు ఎందుకు, క్షమించేయండి, జరిగిపోయింది, ఇష్యూ చేయొద్దు అని ఫ్యామిలీ అంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముందో ఆ దేవుడికి ఇచ్చినోడికి తప్ప ఎవడికి తెలియదు. అంతే, అయిపోయింది, సభ ముగిసిపోయింది, దాంతో ఓకే, సమాప్తం. ఓకే, ఎట్లయితేనే మామూలుగా ఎట్లా మీరు అనుకున్నది అయితే కాలేదు, ఫ్యామిలీకి అయితే చేరిపోయింది, ఫైన్. అంటే రిపోర్ట్ అయితే వచ్చేసింది, కానీ ఏమొచ్చిందో ఎవరికి తెలియదు, ఎప్పటికి తెలియదు కూడా ఇంకంతే. ఎందుకంటే వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారా? లేదు, ఓకే, వెళ్ళబోతున్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్. ఫైన్ అండి. సో అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక ముందు మీ కార్యాచరణ ఏంటి? ఇక ముందు మా కార్యాచరణ అంటే క్రైస్తవుల ఆయుధం, క్రైస్తవుల బలం, ధైర్యం, స్థైర్యం, ఓటు. ఆ ఓటు మీద నా క్రైస్తవునికి అవేర్నెస్ తీసుకురాబోతున్నా. ఈరోజు ఏ నాయకుడు మమ్మల్ని కుక్కని చూసినట్టు కూడా చూడడంలా, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మానోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకాస్త గట్టిగా ఇస్తే తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు, చెంచల్గూడలో, చర్లపల్లి జైల్లో పడేస్తున్నారు. నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే నాయకుడే మా దగ్గరకు వస్తాడు ఒకరోజు, ఆ టైం వస్తుంది, ఎలక్షన్స్ వస్తాయి, రాకుండా పోతాయా? ఏ క్రైస్తవుల ఓట్లు మాకొద్దు అంటాడు ఎవడైనా?
క్రైస్తవుడు ఓటు తీసుకుంటేనే ఆ సింహాసనాన్ని అధిరోహించవచ్చు. ఇప్పుడు క్రైస్తవుడు ఆయుధం ఓటు. ఓటు ఎవరికి వేయాలి అన్నది మేము నిర్ణయించుకుంటాం. ఎవరికేస్తే మనకు అండగా ఉంటారు మేము నిర్ణయించుకుంటాం. మా క్రైస్తవుల ఓటు ఎవరికి పడాలి అన్నది 2 రాష్ట్రాల క్రైస్తవులం మేము నిశ్చయించుకుంటాం. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక్క నిర్ణయం మీద ఒక్క నాయకుడిని ఎన్నుకొని, మాకు మిగిలిన విషయాలు అవసరంలా, క్రైస్తవులకి ధైర్యంగా అండగా అన్యాయం జరగకుండా కాపాడటానికి సిద్ధంగా ఉండే నాయకుడిని మేము ఎన్నుకోవడానికి రెడీ. ఈ పనిని మేము మొదలు పెట్టబోతున్నాం. అలాగే రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్స్కి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఒక్కొక్క అభ్యర్థిని నిలబెట్టడానికి ఇండిపెండెంట్గా సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవుల నుంచి కూడా పొలిటికల్ ఎంట్రీ కావాలి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రావాలి, నిలబడాలి. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నిలబడాలి. ప్రతి రంగంలో మెయిన్ ఫ్రంట్ లైన్లో క్రైస్తవుడు ఉండాలి. సైన్ అథారిటీలో క్రైస్తవుడు ఉండాలి. రాజకీయాల్లో క్రైస్తవుడు ఉండాలి. కలెక్టరేట్లో క్రైస్తవుడు ఉండాలి. ఫ్రంట్ లైన్లో ఉండాలి. డిపార్ట్మెంట్లో క్రైస్తవుడు ఉండాలి. ఎక్కడ కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, ఎస్ఐ దగ్గర కాదు, ఎస్పీ, డిఐజీ స్థాయిలో ఉండాలి. ఇలా ప్రజల్ని మేము మోటివేట్ చేసి చైతన్యపరిచి వాళ్ళని పుషప్ చేసి రానున్న ఎలక్షన్స్లో మా ఓటుని ఒక ఆయుధంగా వాడబోతున్నాం. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. సూపర్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను మాట్లాడాలనుకున్నది, రాజేష్ మహాసేన ఏం చేశారంటే ఆయన మీద బాగా రివర్స్లో మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే క్రైస్తవులకి వ్యతిరేకంగా, పాస్టర్లకు వ్యతిరేకంగా చాలా భయంకరమైన వ్యాఖ్యలు చేసి ఎవరికో అమ్ముడు పోయాడు. కాబట్టి ఒక పక్షాన ఏకపక్షంగా మాట్లాడు. మీ దగ్గర ప్రూఫ్ ఏముందా ఆయన అమ్ముడు పోయాడని? ఇప్పుడు ప్రతిదానికి ప్రూఫ్ అడగటం కరెక్ట్ కాదండి. మరి అనుమానాలే ఉంటాయి. ఒక వ్యక్తి ప్రవర్తన, ఇప్పుడు అభినయ్ దర్శన్ ఉన్నాడు, వినండి చెప్తాను. చెప్పండి. అభినయ్ దర్శన్ ఉన్నాడు. ఈ రోజు వరకు ప్రవీణ్ పగడాల గారి విషయంలో కావచ్చు, అజయ్ బాబు విషయంలో కావచ్చు, న్యాయపక్షమున ఉన్నా. రేపు పొద్దున్నే లైవ్ పెడతాను నేను 9 గంటలకి. లైవ్ పెట్టి అజయ్ బాబు చేసింది తప్పే, అజయ్ బాబు దేవుళ్ళని దేవతల్ని దూషించడం తప్పు, అతను చేసిన తప్పుకి దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అని నేను మాట్లాడితే ప్రజలందరూ నన్ను ఏమంటారు మీరు చెప్పండి. ఈడేంట్రా సడన్గా ప్లేట్ తిరిగేశాడు, నిన్నటి వరకు అజయ్ బాబు గ్రేటు, అజయ్ బాబు తప్పు చేయలేదు, అజయ్ బాబు ఏ అన్యాయం చేయలేదు ఎందుకు అని ప్రశ్నించినోడు ఈరోజు అజయ్ బాబు తప్పు చేశాడంటే ప్రజలందరూ ఒక్కసారి నన్ను ఏమంటారు, వీడిని ఎవడో గట్టిగా భయపెట్టాడు, లేదా అరెస్ట్ వారెంట్ వచ్చి ఉంటుంది, లేదా వీడికి ఎవరో గట్టిగా డబ్బు ఇచ్చింటారు అనుకుంటారా లేదా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ప్రవర్తన మాట విధానాన్ని బట్టి ఎదుటోడికి అనుమానం వస్తుంది. అందులో ఎట్లాంటి కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రాజేష్ మహాసేన అనే పర్సన్ ఇప్పుడు ఉన్న ఎట్లంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఆయన. అవును. సో ఆయనకి నిజాలు తెలివంటారా? నిజాలన్నీ తెలుసు. ఆ నిజాలు తెలిసిన తర్వాత ఆయన కూడా అదే కదా చెప్పింది, ఇది యాక్సిడెంట్ అనేసి ఆయన చెప్పడం, అది కూడా తప్పనేసి మీరు అందరూ కూడా వక్రీకరించి మాట్లాడుతుందని చెప్పి ఆయన అనడం, తర్వాత మళ్ళీ ఇంకా వేరేగా మాట్లాడడం. ఇప్పుడు ఆయన్ని ఎంతవరకు టార్గెట్ చేసినట్టు మాట్లాడడం కూడా జరిగింది కదా మీరు అందరూ కూడా. ఒకటే అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మర్డరే అన్నప్పుడు ఆయన్ని బాగానే ట్రీట్ చేశారు. ఎప్పుడైతే ఇది లేదు సీమ్స్ టు బి ఏ యాక్సిడెంట్ అనేసి ఒక్క మాట చెప్పినందుకు, అది యాక్సిడెంట్ అనిపించినప్పుడు నువ్వు మాకున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాకున్న డౌట్స్ క్లియర్ చేయకుండా నువ్వు యాక్సిడెంట్ అని నీ నోటికి వచ్చింది ఎవరో చెప్పాడని వినేసి నీ లబ్ధి కోసం, నీ స్వలాభం కోసం యాక్సిడెంట్ అని ప్రజల్ని కన్విన్స్ చేయడం ట్రై చేస్తారు. కానీ మీ స్వలాభం కోసం ప్రజలందరూ, ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ అందరూ తప్పుదారి పట్టిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మా స్వలాభం ఏముంటుంది? మీ స్వలాభాలు ఉన్నాయి కదా. వినండి చెప్తాను. మాకు రాజకీయ పార్టీలు ఏమైనా సీట్ ఇస్తారా? ఇప్పుడు అన్నారు కదా, పదవి ఇస్తారా? మాకేం ఉండదు. వాటి వైపు వెళ్ళడానికి ప్లాన్ లో ఉన్నారు. ఏమి ఉండదు. ఇవన్నీ చేస్తే ప్రజల్లోకి ఒక గుర్తింపు వస్తుంది, అలానే వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు. మంచి చేస్తే అదే చెప్తున్నా, మంచి అనుకుంటున్నారు. మంచిని చెడుగా తిప్పకూడదు. ఇప్పుడు అతను ఫస్ట్ లో మర్డర్ అన్నాడు, ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే యాక్సిడెంట్ అన్నాడు. ఎందుకంటే ఆయన చూసాడు, ప్రూఫ్స్ కనిపించినాయి. ఏం చూసాడు? ఆ వీడియోస్ దగ్గర నుంచి ఆయనకి ఏం కనిపించాయి? ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో మీరు ఒకవేళ ఉండుంటే మీరు కూడా అదే మాట్లాడి ఉండేవాళ్ళేమో. సమస్య లేదు. 10 కోట్లు ఇస్తానన్నా సరే నేను 10 కోట్లు అంటే ఇప్పుడు ఆయన 10 కోట్లు ఇచ్చారు మీరు అంటారా? అనుకోవచ్చు, చెప్పలేము. బహుశా అదే మీరు తప్పు అనుకుంటున్నాను. అదే చెప్తున్నాను కదా, మనం ఎట్లా ఉన్నామంటే నిజాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేము. ఇప్పుడు ఆయన చూశారు, మేబీ దానివల్ల ఆయన ఉన్నట్టు బయట పెట్టారు. చూసాడు ఆయన
ఆయన ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఏం వీడియోస్ ఈ ఎప్పుడైతే మేము ఈ వీడియోస్ చూసామో ఆ వీడియోస్ ప్లస్ ఆ సంఘటన అవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అది చూడడానికి యాక్సిడెంట్ లాగానే ఉంది చెప్పడం తప్ప. మీరు అట్లానే చూస్తుంటే అదే క్రైస్తవ్యంలో జాన్ పాల్ గారు కూడా ప్రతిదీ కూడా ఇస్తున్నారు, కానీ మేము అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం వల్ల వాళ్ళు మీకు నేను అడిగే ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఒకటే, ఆ ప్రశ్నకి ఎవడని సమాధానం చెప్పగలిగితే ఎక్కడి నుంచి అయినా నేను క్షమాపణ అడిగి ఒకటే ప్రశ్న, మొట్టమొదటి ఒకటే ప్రశ్న, ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ప్రవీణ్ పగడాల గారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చూపించిన ఫుటేజ్లో ఎక్కడ ఆయన హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు, కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నట్టుగా, ఆయన డీహైడ్రేట్ అయినప్పుడు కూడా, రోడ్డు మీద పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కూడా హెల్మెట్ మాస్క్ తీయనట్టుగా ఆయన్ని చూపించారు. అక్కడ ఆయన కాదు. అయితే ఆయన చనిపోయిన స్థలంలో మాత్రం మాస్క్ పక్కన నీట్గా మడత పెట్టి పడింది. ఆయనకు ఒంటి మీద గాయమైంది, బలమైన గాయం, భయంకరమైన గాయం. ఎక్కడంటే నోటికి గాయమైంది, నోటు లిప్స్ తెగిపోయి చాలా తీవ్రమైన డీప్ ఇంజూర్ అయింది. దానివల్ల ఆయన చనిపోయారు అన్నట్టుగా అంటున్నాం. మరి చనిపోయేటప్పుడు నోటికి గాయమైతే మాస్క్ తడిచి చిరిగిపోయి రక్తంలో ముద్దయిపోవాలి కదా, ఎందుకు నోటికి గాయమైనప్పుడు మాస్క్ తీసి పక్కన పడింది? ఎవడు తీసి పెట్టాడు? అంటే నోటికి గాయమైన పర్లా నా మాస్క్ చిరిగిపోకూడదని ప్రవీణ్ పగడాల గారి తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఇప్పుడు పడమ్మ బండి నా మీద అన్నాడా? దానికి ఒక్కదానికి ఎవరైనా సమాధానం చెప్తే చాలు. నాకు చెప్తారు ఎవరైనా? మహాసేన రాజేష్ కావచ్చు, కడపలో ఉండే జాన్ పాల్ కావచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బండి ఇలా పడి ఉంటుంది, బండి అలా దొర్లుంటుంది, తాగి ఉంటాడు, ఆయన తూగుంటాడు, పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే కుదరదు, ఒప్పుకోరు ఎవడు కూడా. ఆ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి నాకు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ క్వశ్చన్, డూ హ్యావ్ ద ఆన్సర్? సమాధానాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలోనే సమాధానాలు చాలా ఉన్నాయి. అది చెప్పాలి. ఒక్క ప్రశ్నకు చెప్పండి చూద్దాం. అదే చెప్తున్నాను కదా, మీకు తోచింది మీకు అనిపించింది మీరు చెప్పండి. నాకు అనిపించింది అలా ఒకటే అండి. సింపుల్ లాజిక్ ఏంటంటే, చూసినటువంటి ఫుటేజెస్ ప్రకారం వాళ్ళు ఎట్లాంటి పోలీసులు కూడా చూపించిన దాని ప్రకారంగా మాట్లాడాలి అంటే అది యాక్సిడెంట్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళిపోవడం కూడా అంతదిగా వాళ్ళు చూపించారు. పక్కన మడత పెట్టి ఎందుకు అది మడత పెట్టి ఉంది అని మీరు అనుకుంటున్నారు. మనం ఇప్పుడు నా మాస్క్ ఉందండి, ఎగ్జాంపుల్ మాస్క్ ఉంది, చెప్తాను, ఇది పెట్టుకున్నా. ఇప్పుడు సపోజ్ కింద పడిపోయాను అనుకుందాం, పడిపోయినప్పుడు ఇది కూడా పడుద్ది కదా, పడినప్పుడు ఏమైంది? పడిద్దా పడదా? సైడ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇది అదేమో సంథింగ్ అది వేరేది. బట్ ఈవెన్ దో మాస్క్లో కూడా కొన్ని ఉంటాయండి, అవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, చెప్పలేము. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నది ఇంకొకటి కూడా, ఏ టైప్ మాస్క్, అమెరికా నుంచి ఆ మాస్క్ తెప్పించినా సరే మాస్క్ కి రింగ్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, హ్యాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, హెల్మెట్ హాఫ్ హెల్మెట్, అది గడ్డం దగ్గర కవర్ కాదు, చెవుల దగ్గర నుంచి కవర్ అవుతుంది హెల్మెట్. అది ఈ చెవుల దగ్గర నుంచి, అంటే చెవుల్ని గట్టిగా లాక్ చేసి, మన సౌండ్ కూడా బయట సౌండ్ పెద్దగా వినిపించదు, అంటే చెవుల్ని హెల్మెట్ లాక్ చేస్తుంది. హెల్మెట్ తలకే ఉంది ఆయన చనిపోయినప్పుడు, కానీ ఇంత టైట్ హెల్మెట్లో నుంచి మాస్క్ బయటకు ఎలా వచ్చింది? దానికి రింగ్స్ కూడా అలా ఎందుకున్నాయి? తెగిపోలేదే. ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు, సపోజ్ యాక్సిడెంట్ అయ్యింది, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన వెంటనే ఆయన చనిపోయి ఉండొచ్చు, దెబ్బ తగిలిన తర్వాత అట్లీస్ట్ ఆయన లెగడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చుగా. సరే, నా నెక్స్ట్ క్వశ్చన్ చేసి ఉండొచ్చుగా. వినండి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వెయిట్ 230 kg అయితే దానికి సైలెన్సర్, పెద్ద సైలెన్సర్ ఉంటుంది ఫ్రంట్, మనం ఫుడ్ బ్రేక్ దగ్గర నుంచి చివరి వరకు సైలెన్సర్ ఉంటుంది. ఆయన పడి ఆ మృతదేహం మీద చెస్ట్ దగ్గర నుంచి ఆ తొడ మీద నుంచి అలా వచ్చి అరికాల వరకు సైలెన్సర్ ఉంది. అంటే ఆ బండి రన్నింగ్లో ఉంది, రన్నింగ్లోంచి యాక్సిడెంట్ అయి పడింది అంటున్నారు కదా. సైలెన్సర్, నార్మల్ బైక్ సైలెన్సరే ఒక 10 కిలోమీటర్ ప్రయాణం చేస్తే చేయి పట్టుకుంటే తోలు ఊడిపోద్ది, చర్మం ఊడిపోద్ది. ఇప్పుడు ఆయన బైక్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడు? హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంత వేడి మీద ఉంటుంది సైలెన్సర్? చెస్ట్ మీద నుంచి కాళ్ళ వరకు అది మొత్తం ఆయన మీద ఫుల్గా ప్రెస్ అయి ఉంది. దాని మీద ఎంత వెయిట్ ఉంది? 200 kg వెయిట్ ఉంది. 200 kg వెయిట్తో ఉన్న ఒక ఫుల్ హీటర్ని ఆయన బాడీ మీద ఉంటే డ్రెస్ చిరిగిపోయి, కరిగిపోయి, చర్మం ఊడిపోయి, కండలు కూడా కరిగిపోయి ఎముకలు కనిపించాలి, కానీ ప్యాంటు చెరగలేదు, షర్టు చెరగలేదు, సైలెన్సర్ పడితే. మీరు ఒక గంట బండిని రైజింగ్లో పెట్టి వెళ్ళి ఈ షర్టుతో ఇలా ముట్టుకోండి, చేయి పెట్టండి, లేదా కాలు పెట్టండి, ప్యాంటు చిరిగిపోయి లోపల చర్మం కాలిపోతుంది చూడండి. కానీ ప్రవీణ్ పగడాల గారు పంచనామాకి వెళ్ళారు. మా పాస్టర్లలో ఒక పాస్టర్ పంచనామాకి వెళ్ళారు. పంచనామా అంటే మొత్తం ఒంటి మీద ఉన్న డ్రెస్ అంతా తీసేసి గాయాలు ఏమైనా ఎక్స్టర్నల్గా ఉన్నాయో చూస్తారు. ఆ గాయాల కోసం చూసినప్పుడు తొడ మీద ఏదో కాలినటువంటి చిన్న మచ్చ ఉందని చెప్పాడు ఆయన. ఆ మచ్చ ఏంటి? ఎవడో కాల్చాడు. ఎందుకు? సైలెన్సర్ అక్కడ వస్తుంది కాబట్టి కాల్చాడు.
సైలెన్సర్ కాలితే బట్ట కాలిపోకుండా లోపల ఎలా కాలిద్ది? కండ కూడా కరిగిపోయి ఎముక కాలిపోద్ది. ఒక యుఎస్లో ఉన్నటువంటి డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఓకే. రన్నింగ్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద పడితే, సైలెన్సర్ మీద పడితే ఎముక కూడా కరిగిపోద్దట. ఏది ఆన్సర్ దీనికి? ఆన్సర్ ఎక్కడుందండి దీనికి? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి అండ్ అక్కడ ఉన్నటువంటి దానికి ఏదో కొంచెం కాలిందని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ సైలెన్సర్ అనేది పూర్తిగా ఆయన మీద పడకుండా పూర్తిగా ఉంది. చూడండి, మీరు ఫుటేజ్ చూసుకోండి కావాలంటే. ఫోటోస్ ఒకసారి మీరు చూపించండి, మీ దగ్గర ఉంది కదా, నేను కూడా చూసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే నేను మిమ్మల్ని అడగాల్సింది, జోసెఫ్ అనే పర్సన్ క్రిస్టియనా హిందువా? హిందూ. ఈజ్ నాట్ రెసిడెంట్ ఆఫ్ ఏపీ, తమిళనాడు పర్సన్, హిందూ. అతను క్రిస్టియన్ కాదు, రోమన్ క్యాథలిక్ కాదు, పాస్టర్ కాదు, ఫాదర్ కాదు. అతను ఒక హిందూ. అతను ఒక బొమ్మలాగా ముందు పెట్టి వెనకుండి ఆడిస్తున్నారు, రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆపరేట్ అవుతున్నాడు. అందుకని జోసెఫ్ అనే పర్సన్ పాస్టర్ కాదు. కాదు. అసలు క్రిస్టియనే కాదు. కాదు. 100%. 100%. మీరు ఎలా చెప్తున్నారు? ఆధారాలు అడగద్దండి. అడగాలండి. ఇప్పుడు బైబిల్ మీరే అన్నారు. వినండి, చెప్తాను. కాదు, బైబిల్ ప్రతిదీ కూడా ఆధారం ఉంటే చెప్పండి అని అన్నారు. అవును, చెప్తాను. చెప్పట్లేకపోతున్నారు. బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ అనగానే ఎవడు పాస్టర్ అయిపోడు. పాస్టర్ అంటే వాడి మాట విధానం చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు సాఫ్ట్వేర్తో మాట్లాడినప్పుడు వాడు సాఫ్ట్వేర్ కాదో తెలుసుకోవచ్చు. డాక్టర్తో మాట్లాడినప్పుడు వాడు డాక్టరా కాదో తెలుసుకోవచ్చు. ఎంఏ, పిహెచ్డి లేదా ఎంబీబీఎస్, ఎంఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన, కోట్ వేసుకొని అవి మెడలో అది వేసుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోడు. వాడికి ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ వే ఆఫ్ టాకింగ్ అది వేరు ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. పాస్టర్ వే ఆఫ్ లేదు. పోలీసుల వల్ల మేము తప్పుదోవలో వెళ్తున్నాం. అదే పోలీసుల వల్ల కదండి. ఆల్రెడీ మీరు పోలీసులు పట్టిస్తున్నారు మమ్మల్ని అనే తప్పుదోవలోనే ప్రతి ఒక్కరిని కూడా మారుస్తున్నారు, చేస్తున్నారు అనేది ఉంది. బట్ అవన్నీ కాదులే. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే జోసెఫ్ అనే పర్సన్ క్రిస్టియన్ అని చెప్పి ఆయన అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చూపించి మరి కేసు పెడితే మీరు ఆయన జోసెఫ్ అనే పర్సన్ అసలు క్రిస్టియనే కాదని మీరు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ ప్రూఫ్ చూపించాడు క్రిస్టియన్ అంటే? ఆధార్ కార్డులో ఉంటుందా? పాన్ కార్డులో ఆయన పేరు ఉండదా? డ్రైవింగ్ లైసెన్స్ పేరులో ఉండదా? ఎంతసేపు మార్చుకోవచ్చు పేరు? వారం లోపల పేరు మార్చేసేయచ్చు. ఏంటండి? వారంలో పేరు మార్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇక్కడ మేము సర్నేములు పెట్టుకోవడానికి చాలా మంది తిప్పలు పడుతున్నారండి. ఇక్కడ నిజం, వారంలో పేరు మార్చుకోవచ్చు. అభినయ్ దర్శన్ కాదు నా పేరు. నా పేరు సర్టిఫికేట్ నేమ్ వేరు. చెప్పండి ఒకసారి. నా పేరు వరుణ్ బార్నీ. వరుణ్ బార్నీ. యా, నా పేరు అది. సర్టిఫికేట్లో అది. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, డ్రైవింగ్ లైసెన్స్లో, ప్రతి దాంట్లో, ఓటర్ కార్డులో అభినయ్ దర్శన్ అని ఉంటుంది. 10,000 రూపాయలు ఖర్చు పెడితే పేరు మార్చుకోవచ్చు. అన్నిట్లో మారిపోద్ది, ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ తప్ప. కేసు పెట్టడానికి 10th క్లాస్ సర్టిఫికేట్ అడగదు కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు అడుగుతారు కదా, అంతకన్నా ఎక్కువ. జోసెఫ్ గారు వస్తే నేను 10th క్లాస్ సర్టిఫికేట్ ఇట్లా చూపించమని చెప్పి ఖచ్చితంగా అడగండి, షోర్గా అడగండి, తప్పకుండా. కానీ ఆ జోసెఫ్ అనే పర్సన్ కూడా బాగా భయపెట్టి ఇప్పుడు వెనక్కి వచ్చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరో మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ప్లానింగ్ చేసి మరి ఆయనని ఎవరో ప్రలోభ పెట్టి ఆశ చూపించి ముందు పెట్టారు. పని అయిపోయింది. అజయ్ బాబు లోపల గంటించాలనుకున్న ఆయన అడ్డు పెట్టి గంటించేశారు. దీనికి కూడా కారణం ఏంటంటే మీ క్రైస్తవుని జైలుకి పంపించాడు. ఇదే దీనికోసమే అనమాట. ఒక ఎవరినో తెచ్చి వానికి క్రిస్టియన్ అనే మాస్క్ తొడిగించి క్రిస్టియన్ అన్నట్టుగా నమ్మించి వాంతో కేసు పెట్టించి క్రిస్టియన్ని లోపలికి పంపించాడు అన్నది thumbnail పెట్టుకోవడానికి చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా. స్క్రిప్ట్ని మామూలుగా కాదు క్రియేటింగ్, ఇక్కడ క్రియేట్ కాదు చెప్తున్నా. అదే చెప్తున్నా. కథా స్క్రీన్ ప్లే అతన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ముందు పెట్టారు. ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, ఉన్నది నేను ఉన్నది చెప్తున్నా, ట్రూత్ చెప్తున్నా, నేను సత్యం వాస్తవం. ఇప్పుడు ఇక్కడ మీ క్రైస్తవ నుంచి ఒక ఆయన వచ్చి ఇట్లా కేసు పెట్టారు అని చెప్పినందుకు అసలు అతను మా క్రైస్తవుడే కాదనే చెప్తున్నారు. అవును, ఇప్పుడు అభినయ్ దర్శన్ వెళ్ళి అజయ్ బాబు మా దేవుని వినండి జాన్ పాల్ గారు కూడా ఉన్న మాట చెప్పినందుకు ఆయన కూడా అట్లానే ఆడిపోతున్న మాట కాదు, అది డబ్బు తీసుకుని అన్న మాట. అవును, ఉన్నది చెప్తున్నా నేను. వినండి, ఇప్పుడు అభినయ్ దర్శన్ వెళ్ళి బైబిల్ పట్టుకుని మీ దగ్గర వినండి, అభినయ్ దర్శన్ బైబిల్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అజయ్ బాబు అనే ఒక పాస్టర్ నా యేసు ప్రభుని బొమ్మ పగలగొడతానన్నాడు, అవమానించాడు, నా క్రైస్తవ సమాజం అంతా కూడా, మతం అంతా కూడా అవమానపరిచాడు అని నేను కేసు పెట్టడానికి వెళ్ళాను అనుకో, అది కరెక్ట్ కాదు.
క్రైస్తవ సమక్షంగా నేను వెళ్తాను, నేను ఎవడిని కోన్కిస్గా కానీ కాదు. నాతో పాటు ఒక 10 మంది పాస్టర్లు రావాలి, ఐక్యతగా వెళ్ళాలి. మమ్మల్ని, మా క్రైస్తవ్యాన్ని, మా మతాన్ని, మా దేవుణ్ణి ఇలా అన్నాడు అనగలిగితే అది సత్యం. ఒకడెళ్ళి ఒకటి పెట్టంగానే కేసు ఒక్కళ్ళకి మనోభావాలు ఉండవంటారా? మాకు లేవు మనోభావాలు. మరి మేము కూడా బోల్డని కేసులు పెట్టాం వాళ్ళ మీద. మేము పట్టాం, 100 కేసులు పెట్టాం చాలా ప్రాంతాల్లో, చాలా డిస్టిక్లలో. రాధా మనోహర్ మీద 150 కేసులు పెట్టాం. ఇప్పుడు మీరు 150 కేసులు పెట్టాం రాధా మనోహర్ మీద. ఇప్పుడు ఇతను ఎవడో వచ్చి జోసఫ్ అనేటోడు ఒక్క కేసు పెట్టంగానే అజయబాబు అనే పాస్టర్ని తీసుకెళ్లిపోయి నిర్దాక్షిణ్యంగా కరుణ జాలి లేకుండా చిన్న పిల్లలు తెలియదు అతను పెట్టిన కేసు వల్లే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి తుకారం గేట్ వాళ్ళు, తుకారం గేట్ నుంచే ఈయన కోర్టులో సబ్మిట్ చేశారు. తుకారం గేట్ లోనే ఫోన్ మాట్లాడించారు. ఇది కేవలం జోసెఫ్ పెట్టినటువంటి కేసు వలన అతన్ని పట్టుకున్నారు. అదే ప్రధానమైంది. ఈరోజు ఎందుకు అన్ని ఇంటర్వ్యూలు అతను వస్తున్నాడు, ఎందుకు హీరో చేస్తున్నారు అతన్ని? ఎవడైతే వెనకుండా ఆడిచ్చాడో పని అయిపోయింది, ఇప్పుడు పక్కన పడేశారు. ఇప్పుడు కాంప్రమైజ్ అవుతా అంటున్నాడు. వాళ్ళ పని ఏంటి? జైలుకి పంపించాలా అజయ్ని, క్రైస్తవులు భయపెట్టాలి, తప్పుదో పట్టించాలి అనుకున్నట్టుగా ప్లాన్ క్లియర్ అయిపోయింది, పని అయిపోయింది, వదిలేశారు. ఇప్పుడు కాంప్రమైజ్ అవుతాను, ఇప్పుడు నేను కన్విన్స్ అవుతాను, ఇప్పుడు నేను వెనక్కి విత్డ్రా చేసుకుంటాను కేసు అంటే ఇప్పుడు ఎవరి కోసం? నష్టం జరగాల్సింది జరిగిపోయింది. మహా అయితే వాయిదాలకు తిరుగుతాడు. నువ్వు విత్డ్రా చేసుకోకపోతే వాయిదాలు తిరుగుతాడు, విత్డ్రా చేసుకుంటే వాయిదాలకు తిరగడు. జరగాల్సిన నష్టం అయితే పెద్దగా జరిగిపోయింది కదా, ఒక పెద్ద ఎత్తున. ఇప్పుడు భయపెట్టేదేముంది? ఇన్ని రోజులు భయపెట్టారు కాబట్టి ఇప్పుడు అతను విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు. విత్డ్రా చేసుకోకపోయినా పర్వాలేదండి, ఎవరికి నష్టం లేదు. వాయిదాలకై తిరుగుతాం, అంతకంటే ఏముండదు కదా. ఉరేయరు కదా, యావజ్జీవ కారాగార శిక్ష వేయరు కదా. మేమెందుకు భయపెడతాం అతన్ని భయపెట్టడం కూడా మరలా మాట్లాడుతుంటే మాట రాన్నాడు అతనికి మరలా భయపెట్టడం, అతన్ని మరలా టార్గెట్ చేయటం. మాట్లాడుతుంటే మాటలు కూడా రావంటారు. అవును జోసెఫ్ గారు అవును, అలాంటి తెచ్చారు. ఆడతాడు, ఎలా చెప్తే అలా ఆడతాడని చెప్పి ఒక మాట రాని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ముందు. ఏం చెప్తే అది మాట్లాడతాడులే అని. మాటలు అర్థం కదా. నాకు ఒకటి క్లియర్ గా అర్థమైపోయింది. ఏంటది? మీరు అక్కడ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక్కడ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, కానీ ఇక్కడైతే టోటల్ గా ఆ మనిషే కాదానికి క్రైస్తవుల మీద కుట్రలు పన్నుతున్నారండి. క్రైస్తవుల మీద కుట్రలు పన్నుతున్నారు, క్రైస్తవుల మీద రాజకీయాలు చేస్తున్నారు, క్రైస్తవుల మీద కక్ష కట్టారు. క్రైస్తవులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక భాగం అయిపోయారు. ఒక మాటలో చెప్పారు, భారతదేశం ఎక్కడ భాగం అయ్యారు? భారతదేశం. ఎలా చెప్తున్నారు మీరు? ఆబ్వియస్లీ కాదండి, మొన్ననే ఎవరో లిటరలీ శ్రీరామనవమికి మా క్రైస్తవులు అందరూ కూడా వచ్చారు, మీరు ఇలా తప్పుడు కేసులో పెడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు క్రైస్తవులు అని చెప్పి హిందువుల్ని ఎవరో ఒక హిందూ మాట్లాడిన మాటలు లేవా? మంచి మనసు ఉన్న వాళ్ళు అదే లేరు కదా. మీరు భారతదేశం నుంచి వెళ్ళిపోండి, కించపరిచేటువంటివి అవి లేకుండా ఉంటే ఏది ఉండదు. భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీరు ఎడారి మతాలు మీవి, మీరు ఇక్కడోళ్ళు కాదు, ఎక్కడోళ్ళు మీరు. ఇక్కడ గురించి పెత్తనం చలాయిస్తే ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ? భారతదేశంలో పుట్టిన మమ్మల్ని కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? మాకు హక్కు లేదా? ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? హైందవ మతోన్మాదులు కాదా? ఇప్పుడు హైందవ మతోన్మాదులు అని మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు పుట్టింది ఎక్కడ పుట్టారు? భారతదేశంలోనే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది, ఇక్కడే కదా, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదువు ఇక్కడే, అన్ని ఇక్కడే. కానీ ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన మీరు భారతీయులు కాకుండా అయిపోతారా? అదే కదా మేము చెప్తుంది. అదే నేను ఇంకొక మాట ఇక్కడ ఉంది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరండి? హిందూసా, ముస్లిమ్సా? అదే ఐ మీన్ క్రిస్టియన్స్. అంటే ఒక్కటి మా భారతదేశంలో ఎవరైనా కన్వర్టెడే క్రిస్టియన్స్. బ్రతుకును మార్చుకోవడానికి మతాన్ని మార్చుకోలేదు, బ్రతుకుని మార్చుకున్నారు, మతాన్ని మార్చుకున్నారు, ఏదో మార్చుకున్నారు కాదు, జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం అంతే. అది అందరూ హిందువులే. హిందూ అంటే ఏంటి అసలు? క్రిస్టియన్ అంటే ఏంటి అసలు? జీవన శైలి, వే ఆఫ్ లివింగ్ స్టైల్. క్రిస్టియానిటీలో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులను ఇష్టపడేవాడు క్రిస్టియానిటీలోకి వస్తాడు. సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనాలు, హత్యలు, మోసాలు, దౌర్జన్యాలు, కుట్రలు ఇవన్నీ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇవన్నీ చేయకుండా ఉండటానికి ప్రయత్నించడమే క్రైస్తవ్యం. సూపర్.
సరే నేను ఒక మాట చెప్పరు అనట్లా. వినండి, నేను first చెప్తాను. నేను చెప్పేది వినండి. అబద్ధాలు నేను చెప్పరు. చెప్పేది వినండి. క్రిస్టియానిటీలో- అబద్ధాలు చెప్పరు అనట్లా, చెప్పకూడదు అన్న. చెప్పరు అంటానికి చెప్పకూడదు అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సరే ఉమ్, అలా చెప్పకుండా ఉన్నవాళ్ళు అదే క్రైస్తవ్యంలో ఉన్నారంటారా? లేరు. హ్మ్? నేను కూడా లేను. పాస్టర్లు కూడా ఉన్నారా? నేనే లేను. నేను అదే చెప్తున్నా. అందుకే నేను మరి మీకు- అలాంటప్పుడు క్రైస్తవ్యంలో మీరు ఉండి ఏం లాభం? ఒకసారి ఎడిటింగ్ చేసుకున్నప్పుడు క్రైస్తవ్యంలో ఉండి ఏం లాభం? క్లియర్ గా వినండి నా ఈ పాయింట్. క్రైస్తవ్యంలో ఉండి ఏం లాభం? వినండి చెప్తున్నా. నేను అందుకే మీకు మీరు ఇలాంటి ప్రశ్న అడుగుతారని నేను ఏం చెప్పానంటే, దొంగతనాలు, హత్యలు, మోసాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, గూండాయిజాలు, కబ్జాలు ఇవన్నీ చేయకుండా ఉండటానికి ప్రయత్నించేవాడు క్రైస్తవుడు అన్న. మీరు అది ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ప్రయత్నించేవాడు క్రైస్తవుడు. అంటే ఇప్పుడు ప్రయత్నాలు చేయకుండా ఉండేవాడు అంతా కూడా ఎట్లయినా వాళ్ళు కూడా క్రైస్తవులే. ప్రయత్నిస్తున్నారు కదా, ఏం ప్రయత్నిస్తున్నారండి? పాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు కదా. అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పోలీస్ కాదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు నిజాన్ని చేస్తున్నారు. ఒప్పుకోలేకపోవడం ప్లస్ దానితో వేరే వాళ్ళని తప్పుదారి నిజాన్ని దాచిపెట్టి చేస్తున్నారు. నిజాన్ని ఇంకా దాచిపెట్టి జోసెఫ్ ఒకటి- అనే పర్సన్ క్రిస్టియన్ అయినా కానీ ఆ మనిషి అసలు మా క్రైస్తవుడే సరే, కాదని పని చేస్తారు. చెప్పి ఒక విధమైన మాటలు జోసెఫ్ నంబర్ మాట్లాడుతున్నారు. నా దగ్గర ఉంది, ఉమ్. మీరు ఫోన్ నా చేయండి. దగ్గర కూడా ఉంది. ఫోన్ చేయండి, ఆయన క్రిస్టియన్ అని ప్రూవ్ చేయండి చూద్దాం. ఏ కాదా? మీరు చేయండి చూద్దాం. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ. క్రిస్టియన్ ప్రూవ్ చేయండి చూద్దాం. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాదా? అవునా? కాదు అంటున్నాను నేను, మీరు ప్రూవ్ చేయండి క్రిస్టియన్ అని చూద్దాం. ఆయన పేరులో ఉంది కదా జోసెఫ్ అని. జీసస్ అని పెట్టుకుంటాడు. అదే మరి చెప్తున్నాను కదా. నేను కూడా ఓన్లీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు తప్ప వేరే బయట వాళ్ళు పెట్టుకుంటారండి. ఆ జోసెఫ్ అని పెట్టుకున్న పేరు సర్టిఫికేట్ ఉంటే మీరు చూసారా? పోనీ మీరు చూసారా? లేకపోతే మీరు చూసారా? క్లారిటీ ఇచ్చాను. నేను అది ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా తెలియటానికి. మీరు చూసారా? ఆయన మాట విధానాన్ని బట్టి చెప్పగలుగుతున్న ఒక సేవకుడిగా, అతను పాస్టర్ కాదు, అతను పాస్టర్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతుంటే లైవ్ లో నేను విన్నాను, కార్లో వెళ్తూ ఏమన్నాడు తెలుసా? మీ దేవుణ్ణి ప్రార్థించండి, మీ దేవుడు ఒకవేళ శక్తే కనుక ఉంటే మీ దేవుడిని ప్రార్థించండి, అతన్ని బయటికి తీసుకొస్తాడేమో. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ దేవుడికి శక్తి ఉంటే అనే మాట వాడు. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడంటాడు. మీ దేవుడు అని వాడు. ఇప్పుడు నేను మీ దేవుడు అని ఎవరితో అంటాను? నేను మన అంటాను, లేదా దేవుడు అంటాను. ప్రార్థన చేయండి అంటాను, కానీ మీరు ప్రార్థన చేయండి అంటానా? అన్ను కదా. అతను మాటలు మాట్లాడేటప్పుడు పాపం అమాయకుడు ఎవడో మాటలు మాట్లాడేటప్పుడు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయి కొన్నిసార్లు మీ దేవుడు, మీ యేసు ప్రభు, మీ ప్రార్థన అనేస్తున్నాడు. దాన్ని బట్టి అర్థం ఏంటి? వీడు క్రైస్తవుడు కాదు, వీడు పరమతస్తుడు అని అర్థమైపోతుంది. పరమతస్తుడు అని అర్థమవుతుందండి. సరే, నేను మీకు దాని గురించి క్లారిటీగా నేను ఒకరోజు తప్పకుండా చెప్తానండి. చెప్పండి. ఆ రోజు ఎందుకంటే మీకు టైం లేదు, అదిగాక వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఎట్లా అంటే నేను ఇక్కడ ఎండ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే త్వరలోనే మనం మిగిలిన విషయాలు కూడా మన అభినయ్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ రోజు ఆయనకి ఏదో పని ఉంది, అర్జెంట్కి వెళ్ళాలి. సో అభినయ్ గారు, చెప్పండి. ఇప్పటి వరకు మీరు చాలా వరకు చెప్పినటువంటి విషయాల్లో నేను ఏకీభవించే విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరే కాదు, ఎవరు ఏకీభవించాడు. నిజం నిష్ఠూరంగా ఉంటది, నిజం ఎప్పుడు చేదుగా ఉంటది, నిజం కఠినంగా ఉంటది. నిజం ఎవరు ఒప్పుకోలేకపోతున్నారు. లేదు లేదు, అబద్ధాన్ని నిజాన్ని చేసి చూపిస్తారంటే ఎవరు ఒప్పుకోం మేము. మీరు అసలు నిజాన్ని నమ్మలేకపోతున్నారు కదా. నిజం లైవ్ లో కనిపించినా మీరు నమ్మట్లేదే. లైవ్ కాదు, అలాంటప్పుడు ఇంకెందుకు ఫేక్ క్రియేషన్. మేము మాట్లాడి కూడా వేస్తే రాజమౌళి దర్శకత్వం చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ టైం మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి మళ్ళీ ఒకసారి రండి. జోసెఫ్ ని ఏ జోయల్ గా, అంటే జోయల్ అన్నా అది క్రిస్టియానిటీ, లేకపోతే ఎవరా జోసెఫ్ జోకరా లేకపోతే నిజమైన పాస్టర్ అనేది మీరు చెప్పండి. జోకరే, తప్పకుండా చూద్దాం ఖచ్చితంగా. ఓకే, రైట్. చలో, థ్యాంక్ యూ సో మచ్ అండి.